హలో నమస్కారం పెడుతున్నా ఆయనకి చెప్తాడవా పోతురాజు కాదా ఎవరు శంకరప్ప ఫస్ట్ పవన్ పిల్లడు వచ్చినాడు ఆరు మెత్తమంటే వస్తే వచ్చినట్లంటాడవే నాకు మర్చిపోయి ఆయన చూసా ఎవరు చూసా నాయన్ని పిలుచుకొచ్చినవే నేను ఆరు మేహేది ఎప్పుడు నువ్వు కథ పాడేది పట్ట పక్కన పూలు ఎత్తేస్తున్నది పోయిపోయి ఆ కాళ్ళకు మొక్కలా పదా హలో ఆహా నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ చేపల జల్లలు చెక్కలు నుండే పొంగనాదులు పోయినలు పెడతారు నారాయణ 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 అవునా తల ఉండే ఈ పునబెళ్ళు తిరిగి మన కొట్లాడంగా ఉండే ఈరవాణులు సాధ్యలు చెప్తారమ్మనగా నారాయణ 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 సచ్చిరి నా కొడుకులు కొట్టుకుంటాను నువ్వా ఉన్నిలే పద్దెనే నరుకుదాం నారాయణ 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 పడిందనుకు నీ యొక్క గోడకు గరుచుకుంటావు అక్కడ వేసుకోర్రా నారాయణ ఒకటే బీడే కొయ్యికి మనకూడదు మళ్ళా నారాయణ ఏమిరా నారాయణ అనకూడదు ఎవరిలో ఎలా 2-4 ఇంత నారాయణ అంటావా ఏం నారాయణ అంటే నారాయణ గారు నాకు పెద్ద గలాట అయింది రాత్రి గలాట్లు పడినారా వాడేనా మీ అక్కడ దొడుకునేది మా ఎక్కడ దొడుకోమని మా కుక్కన దొడుకోమని పేరెద్దు ఇంకేమి నీకు నారాయణ గలాట ఒకటే నారాయణ అనకూడదు గోయింది బాగానే ఉన్నా ఇంకేమో నేర్చుకుంటావేమో నారాయణ అనకూడదు అనకూడదు అన్న లేపు నారాయణ కాదు నారాయణ నారాయణ అనకూడదు నారాయణ నారాయణ తిరుమల నారాయణ ఆ పేరే వద్దా వద్దా సరేలే మా నాయన మా నాయన నారాయణ వద్దంటే మీనాయండి ఏమిటికి ఎర్ర మగముడా నారాయణ వద్దంటే మా నాయన అంటే నారాయణ కాడ మా ఎక్కడ కారణం మీ నాయన పుల్లిచ్చిరేమో
నారాయణ మా నాయన 2 9లు వద్దా ఇంకోటాడా దీపక్ ఉంది చూడు లే రెండు ఇట్లా కాదా ఇంకెట్లా రెండు అంటే ఇట్లా అట్లంటే బాత్రూమ్ బాత్రూమ్ కి ఇట్లా వంచి నారాయణ మా నాయన ఈ పాటే వద్దులే ఆ. మై చాయిస్ Nice. అరే కొల్లర్ కొల్లారి పెట్ట మాలు పెట్టి కొల్లర్ కొల్లారి పెట్ట మాలు పాలుకి కొల్లారని లల్లల్లారి లల్ల లల్లల్లారి లల్ల లల్లల్లారి లల్ల अच्छे रे गाना बहुत अच्छा है अरे ला 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 तुम जितना बोलिए मैं कर गाने मोती ఏయ్ ఎట్లా పాడతా ఇంతవరకు వచ్చాయి గానా అంటే ఫస్ట్ లో బాగుంది ఇప్పుడు పాడిందేమే కొల్లర్ కొల్లారి పెట్ట అది కాదు దాన్ని అక్కడ పెట్టి రేపా సరే ముందు కొడతాను దాని తర్వాత మల్లూరు బెంగళూరు అది కాదు దాని తర్వాత లాస్ట్ లో ఆ, తుమ్మ చెట్లు అది అదిరా తుమ్మ చెట్లు బోడి మేక దాని మోతి నువ్వు నాక పొర్రవు నాకు రసవా నాకేం దాని కర్మ నా శివుడు ముందు నాకే అట్లనే పాట అట్లా కాదు ఎట్లా నేను పాడతాను విను తుమ్మ చెట్ల బోడి మేక తనకుంది పెద్ద తోక తాక తాక రాసినారా తోక నువ్వే నాకేది నై తుమ్మ చెట్లు బోడి మేక తనకుంది పెద్ద తోక కుసర్రా పంది నా కొడక ఇట్లా రాసిండేది పాట ఇది ఇది బాగుంది ఇది ఎవరు రాసిరా మనం రాసుకోండేది బాగా పాడు కుసవై బుద్ధింగా ఏం చేతులు కట్టుకున్నావు తగ్గిందే అర్రే లల్లల్లా అర్రె లల్ల మాచినేనిపల్లి గ్రామస్తులకు మాచినేపల్లి కాదు ఇది. మాచినేపల్లి కాదా గురంకొండ వీడు వచ్చినారు మేటేట్లు పట్టించిన నాకు తెలిసిలే మరి కొండ కింద కొత్తపల్లి గ్రామస్తులకు అది కూడా గొల్లపల్లి ఎన్ని కొండ కింద గొల్లపల్లి గ్రామస్తులకు ఏం 4 గంటలకు కూడా పేరు పెట్టింటే సచ్చేది దిక్కు తెలియక మరి విచ్చేసినటువంటి చిన్నలకు పెద్దలకు అవ్వగారికి తాతగారికి కుసోండోళ్ళకు నిలబడుకొండోళ్ళకు షామీనాలకు పోక్సింగ్ లైట్లకు కుక్కలకు కోళ్ళకు ఆవులకు దున్నపోతులకు కప్పలక్కలకు అందరు కలిసి ఒకటేసారి పెడతాను మా యొక్క హృదయపూర్వక నమస్కారములు మరి నేటి దినమన విరలోక మొదలు పరలోకమ చేరుకున్న వంటి కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు స్వర్గస్థులైన వంటి కుర్ర నాగయ్య గారి ఆత్మశాంతి కొరకై వారి కొడుకులు కోడాన్లు హల్లుళ్ళు ఆడబిడ్లు బండిమిత్రులు కలిసి అన్నదానములతో హరినామ సంకీర్తనలతో పతివర్త శాసలోచన ఏర్పాటు చేయాలండి మా యొక్క హార్మోనిస్ట్ ఉంది కానీ తప్పలిస్ట్ ఉంది కానీ నోట పాలికలు ఉంది కానీ కాళ్ళకి ఎదురు తప్పులు వచ్చినా మీ కనవిల్ల శ్రమంలో కూడా శ్రమించాలని కోరుకుంటూ కుర్ర నాగయ్య గారి ఆత్మశాంతి కొరకై అందరూ ఒకసారి గోవింద నమస్కారం చేయని మరి కోరుకుంటున్నాం జై లక్ష్మీ రమణ గోవిందో అధికారమణ గోవిందో నాగయ్య గారి ఆత్మశాంతి కోసారి గోవిందో గోవిందుని పెట్టుకోండి బాగా తినేసారి చూసుకోండి ఒకసారి గోవిందో ఏమెంత ఉంటాయి గోవిందులు పెట్టినారు అందరికి పెట్టి మెట్లతో కొట్టినాయి బాబు ఇది ఏ ఊరి కబోలు పాల్గొండ పెట్టండి మాట మాత్రం చిన్నాగిరెడ్డి వారు అస్సానికి వచ్చేస్తున్నారు జయబుల చిన్నాగిరెడ్డికి చిన్నాగిరెడ్డికి ఉండ్రే లోకే మీ నాయన పోతున్నాడు మా ఇప్ప ఆ పంచి బాగా వేసుకో డైరీకి బొక్కలు పడి తెచ్చినాయి అట్లే కూర్చొని చేస్తుండవా చిన్నాగిరెడ్డికి చిన్నాగిరెడ్డికి ఎవరు మీ నాయన కూర్చొన్నాడు చిన్నాగిరెడ్డికి అలా బలే బలే
కరుణమయ్యా రవి కుల శరణమయ్యా కరుణమయ్యా కౌశికయారము రాజివయ్యా రాత్రి నాటిగా చేసివయ్యా కౌశికయారము రాజివయ్యా రాత్రి నాటిగా చేసివయ్యా హరి విల్లు విరసి మురి పెట్టు సీతను హరి విల్లు విరసి మురి పెట్టు సీతను వలినయ్య మారిన కళ్యాణ రామ శరణము నీయవయ్యా ఓ రామ కరుణను చూపయ్యా రవి కుల శరణము నీయవయ్యా రామ కరుణను చూపయ్యా ఒకటే బాణము ఒకటే సతి అని చాటివయ్యా ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సతి అని చాటివయ్యా సుజనల్లు నలచి సుజనల్లు రోదినా శరణము నీయవయ్యా ఓ రామ కరుణను చూపయ్యా రవి కుల శరణము నీయవయ్యా కరుణను చూపయ్యా జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన రామ మేఘ శ్యామ పావన రామ మేఘ శ్యామ చిన్న గిరిటి విడలే
రాముడికి తారవాడు విడలేసి నాగిరెడ్డి విడలే ఆ కదములకు విడలేసి నాగిరెడ్డి విడలే అమ్మరమడితే నమ్మరియామర హమ్ముల పీరి విడలేసి నాగిరెడ్డి విడలే ఆ కదములకు విడలేసి నాగిరెడ్డి విడలే హరియానికి మనం గోడరగాంతులు మైదరన్న కీరీటదారులై విడలేసి నాగిరెడ్డి విడలే ఆ కదములకు విడలేసి నాగిరెడ్డి విడలే అవురా మహామంత్రి ఎవరు పరమన్నాడు పోతానే మారి తిరుమన్నాడు పోతానే పోతానే మారి తిరుమన్నాడు పోతానే పరమన్నాడు పోతానే మారి తిరుమన్నాడు పోతానే తిరుమన్నాడు పోతానే అపరమన్నాడు పోతానే అపరమన్నాడు పోతానే మారి తిరుమన్నాడు పరమన్నాడు పోతానే మారి తిరుమన్నాడు పోతానే మాట మాత్రం ఈ ఆస్థానానికి వచ్చిన వారు ఎవరు కబోలు? నాగిరెడ్డి. ఇతనే కబోలు చిన్నాగిరెడ్డి వారు. ఏమి అందము, ఏమి తేజస్సు! చిన్నాగిరెడ్డి గారు చింతమానులో గుడ్లకు పొందిట్టున్నాడు. రెడ్డి వారికి దండ ప్రమాణము చేసిన జన్మ తనిమి కబోలు కాక. ఆహా ఏమయ్యా గణనాదా వెంట పిల్ల సీన పలుకవయ్యా అమ్మో వెంట తల్ల సీన పలుకవయ్యా ఏమయ్యా గణనాదా ఇతను పిలపిన పలుకవయ్యా ఇతను పిలపిన పలుకవయ్యా పార్వతి తన్నయుడరావయ్యా మా ప్రార్థనలందు కోవయ్యా రామయ్యా మా ప్రార్థనలందు కోవయ్యా దేవత అందరిలోనా దేవతలందరిలోనా ముందుగా నిల్ని అలచురా ఏమయ్యా గణనాదా వెంట పిల్ల సీన పలుకవయ్యా అమ్మో వెంట తల్ల సీన పలుకవయ్యా అవురా ఎల్లక వాహనం ఎక్కిన దేవా వేడేటులో లేలిన దేవా ఎమ్మలోళ్ళపల్లి పురపున వెళ్ళసిన సాధు గారి వరలినవా ఏమయ్యా గణనాదా వెంట పిల్ల సీన పలుకవయ్యా మమ్మో వెంట తల్ల సీన పలుకవయ్యా మొండలయ్య బొండాలు చిన్నాగిరెడ్డికే బొండాలు ఏ ఊరికి బాండాలు? ఏం 3 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు బాగుండే బొమ్మతానంటివే. బాండాలు కాదు వాయ్, రెడ్డి వారు ఉన్నారంటే దండాలు పెట్టల్లా. ఏం కాడి సీట్ బాగలేదా? ఏమంటారా ఏమొక్క బాగానే సీట్ వద్దంట్లే ముందర సీటుకి వచ్చి ఏం పుణ్యకు వాళ్ళతో మా వాళ్ళే మహమూత్రి రెడ్డి వారు ఉన్నారనగా మరి దండాలు పెట్టేవాళ్ళను చేతులతోనే కదా. అవునురా సరేపా పొల్లంట్లయ్యా పొల్లంట్లో పొల్లంట్లో బాండాలు ఎవరికి ఇవ్వండి? 10కి 8 కనుక్కో. పొల్లంట్లో బాండాలు కాదురా, రెడ్డి వారు ఉన్నారనగా 2 చేతులతో పద్ధతిగా నమస్కారం చెయ్యి. 2 చేతులతో ఇట్లా పెట్టాలా? అది సరేపా. దండలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలు దండలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలు దండాలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలు దండాలు రెడ్డి గారికి దండాలు నాగిరెడ్డికి దండలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి దండాలయ్యా దండాలు చిన్నాగిరెడ్డికి
ఏం దండాలరా నీ దండాలు చేతులతో పెట్టమంటే కాళ్ళతో ఏం పెడతాం తనకలాడు చస్తానవా మొన్న చూసిన నా కర్మ మహామంత్రి ఆ. సుఖీ బాబా నిన్ను నూరేళ్ళు చల్లగా వర్దిలు మరా ఏమండ కొడుకు చెప్పింది నీకు ఏమండ్రియా ఎత్తుకొచ్చి బీచ్లో పడితే ఎట్లా చల్లగా ఉండేదే నీకు బీట్లో కాదు చల్లగా వర్దిలమంటున్నాడు అది నిన్ను నీరేళ్ళు హ్మ్. పిల్ల బాబులతో చల్లగా వర్దిలమంటున్నా తమరాజ్ఞాచారం దేవా అవునురా మహామంత్రి రెడ్డివారు నేను ఈ సభముఖనికి చేరవచ్చున్నాను కావున కావున నా యొక్క పల్లె పండుగలు గోతనామదేవుడు దర్శనం ఉన్నదా మరి ఏమి మీ పల్లె పట్టిన కొలుగొత్తారు నమ్మదేమో తెలపగా ఆలకించదు లేవా అలగిన చక్కగా ఆలకించి పరమకక్కల దేశమున్నాది పాల్గొండ కలది మంచి పాల్గొండ పరిపాలన చేసే చిన్నగిరెడ్డియ భార్య గలదు శీలమకొండ పాల్గొండ అవునురా మహామంత్రి రెడ్డివారు విన్నావేమిరా తింటిపా లే. అయ్యా ఏంద్ర నువ్వు తిరిండేది ఏం తిన్నావంటే వంకాయ చారు పప్పు ఆహా. రసము లడ్డూలు మిచ్చిరే విన్నావానా నేను అడిగింది తిన్నావని అవునురా ఇంకా తిన్నావేమో అని లే తింటావుల కన్నోలు సొమ్మింది కదా నువ్వు నువ్వు తినలా ఎవరు రాలే 4 లడ్డూలు తింటువే మహామంత్రి ఆ? ఏం విన్నావు నువ్వు చెప్పలా నేనేం చెప్పాను రా నేను తినలా అదే నేను చెప్పినా నువ్వేం విన్నావు నువ్వు చెప్పినావా అవును కదా నేను నిన్నేలే అదే ఏం విన్నావు రా నువ్వు చెప్పిందా చెప్తా విను చెప్తో తిను చెప్పులు తిను ముళ్ళు ఉంటాయి చెప్పులు కాదరా తప్పున్నా కొడుక చెప్పుతా విను ఆలకించి వినుము చెప్పుప్ప మహామంత్రి ఆ. మాది పరమటొక్క దేశం పరిమణొక్క దేశం అట్టి పాల్గొండ పాలన చేసి చేసే చిన్నాగిరెడ్డి ఎవరు నువ్వు చిన్నగిరెడ్డిని కానీ ఎవరన్నా కానీ చిన్న కొట్టుకో ఏమిరా ఏమి ముక్కలు లేక దొరుకుతుంది బట్టనేలే ఈ రెడ్డి వారి పౌరుషమనగా ఎప్పుడు ఇలాగనే ఉంటుందిరా బాగా కొట్టుకుంటావు పా. ఏయ్, మాకు బాగా కొట్టుకునేది అలవాటు రోజు ఇంకేమే రోజుకి ఎన్నిసార్లు ఏమో దిక్కు తెలీదు ఎన్నిసార్లు కొట్టుకుంటారు వాయ్ ఏమో దిక్కు తెలియదంటే మాకు బాగా కొట్టుకొని బాగా అలవాటురా బాగా రోజు ఆ అందుకే నా పొగులు గొర్రెలు లేకపోయేదే గుర్రెల కాడికి పోయి ఎందుకు కొట్టుకునేది అక్కడైతే బాగా కొట్టుకోవచ్చు ఏయ్, మేమంతా ఇండ్లలోనే పెన్లాములు వాళ్ళు పక్కనే ఉంటారా ట్రైనింగా పెన్లాములకు పోయి ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళే చెయ్యి మార్చి ఉన్నస్తు ఈ మార్చి కాదు వాయ్ పెన్లాములు చూసుకుంటారు ఏంది మేము కొట్టుకుంటా అంటే పర్వాలే మీ వాళ్ళు ఏయ్, నా బిడ్డలకు నేర్పించినారా ఏంది కొట్టుకునేదే దా డ్రమ్ముల్లో దుంకి నీత కూడా వానికి అట్లా నేర్పి ఏయ్, సన్నతలో కాదు వాడు. ఎవరికంటే వాళ్ళకి నేర్పిస్తామేమే ఆ? ఎట్లా కొట్టుకునేది అనుకుంటున్నా వాయ్ ఎట్లా పులా, ఇలా కొట్టేది అట్లే కొట్టుకుంటాండు ఆ, ఏటి జారింది అనుకో ఆ. నాగై కంటే ముందుగా ఉంటావు నేను వస్తా ఉండు ఏయ్, నా, ఏయ్, నేను ఏయ్, వస్తా ఏయ్, ఉండు. ఏయ్. మాకేం పొడి ఎక్కడంతా ఏం మళ్ళా తెలుస్తుంది ఏయ్, మాకేం శాత రాకనా మహామంత్రి పా అదిను గాక కాక చిన్నాగిరెడ్డి భార్య గలదు చిన్ననాగిరెడ్డి భార్య గలదు నా భార్య అయిన శీలమకొండ అమ్మదేవిరా పాపం చచ్చిపోయినండి ఎవరు చచ్చిపోయేది అవ్వా అవ్వ చచ్చిపోయి 6 నెలలు అయ్యా అప్పుడే 2 నెలలు పెరిగిపోయింది నా భార్య అంతఃపురంలో వెనకాల ఉన్నది మీరు సంవత్సరం వచ్చేస్తే మేలు ఆ ఇంకోటి ఆడల్లానే బ్యా మహామంత్రి ఆ. ఇప్పుడు అదను కాక అదే కాక నాకు కలిగిన ధనదానములు సిరి సంపదలు తెలిసి ఉన్నదా మరి ఏమని ధనధాన్య సిరి సంపదలు ఎటువంటివి దేవా తెలుపుతా ఆలకించి వినుమురా. ఎక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కిన ధనమే పాల్గొండ ఎక్కడానికి ఎక్కడానికి ఏనుగులున్నాయి పాల్గొంటారు వారు చేసే ఏం 150 క్వింటాలు ఉన్నాడు ఎట్లా ఇడిచి లై ఏం పాట ఏం చేసి పాడు ఏలటానికి పాడతా, పాడతా. పాడియా వేలటానికి పాడతా. అయ్యో, పాడి వేలటానికి. పాపం సీమనేమో గట్టేసినారు ఎగపోసి వస్తాంది ఆ పక్క ఇంటికల్లే ఎవరు సీమావా ఆడ గట్టేసినారులే మహామంత్రి ఉండు బాయ్ యాడున్నామురా ఏడుండ మీడే కొండ కింద కొర్రపల్లి వాళ్ళపల్లి అట్ట కొర్రపల్లె గోళ్ళపల్లె వాళ్ళపల్లి కథలో ఏడున్నాము
నీకు తెలిసిన లేదా అని నాకేం తెలుసు చెప్పు. వెళ్ళటానికి నాకు తెలిసిలే. నీ మగం తెలుసు బక్క బాలు పడిపి తెచ్చి తెలిసిలే ఏమో ఎక్కిరిస్తావో అల్లే పని నేను అరుస్తాను ఎక్కినతనమే తొక్కినతనమే ఎక్కినతనమే తొక్కినతనమే పాల్గొంటారు ఎక్కడానికి ఏడుగులున్నాయి ఎక్కడానికి ఏడుగులున్నాయి పాల్గొంటారు సవాలు చేసే గుర్రాలున్నాయి పాల్గొండాలి అబ్బాయి చేసే గుర్రాలున్నాయి పాల్గొంటారు కూర్చొని కూర్చీలు బలువురా కూర్చోలు కుర్చీలు కలవురా పాల్గొంటారు మహమ్మద్రి రెడ్డి వారు అటు ఎక్కినదనమే తొక్కిన ధనమే ఓయమ్మా ఎక్కడానికి ఏనుగులు ఎక్కడానికి ఏనుగులు సవారు చేసే గుర్రాలు సవర చేసే గుర్రములు కొనడానికి పానుపులు వండడానికి పాల్పులు కూర్చొని కుర్చీలు కుర్చీలు రామలక్ష్మణ కణిజములు కంజనము వైడూర్యములు నీలగోమేదిక ఆభరణ భూషములు ఎన్నో కలిగి ఈ యొక్క పేరు ప్రఖ్యాతగాంచములే చిన్నాగిరి అనే పేరు ముందున్నాను రా. బాగా సంపాదించినవుపా అవును. వేలటానికి రాజ్యము ఎక్కుడు బంగారు తగుట్లు ధనము ధాన్యము వజ్ర వైడూర్య నీళ్లకు గోమేదిక ఆవరణ భూషణములు అన్ని ఉన్నాయి ఇన్నుండుకొని మెమ్మల టమాటా చెట్లు పుర్లు గట్ల మీదే జర్రక్కన జరకన కాదు లే మాకేం పోయి జరక ఏం మీ అమ్మ చెప్తానిందే ఏమని మధ్యాహ్నం వరకు అయితే 350 సాయంత్రం 500 ఆటో బాడికి వాళ్ళదే అంటే వాళ్ళ ఆటో బాడిగా అయ్యో మా అమ్మకి ఏమరంత కర్మ లేకుంటే మీ అమ్మకు ఓ బ్యాగ్ తెచ్చేకూడదు యాలరా అదరా బదర్ నైటీను సగ్గొడ్డ మొత్తం చుట్టుకుని 5కే బరిగిస్తుంది ఆటానికి నేను వస్తాను కూలోళ్ళు రాకపోతే తోడుకొచ్చాక వింటుంది మా అమ్మ. నిన్న మా ఇంటి కాడికి వచ్చింది ఎలా పాత సెట్ ఉంటే ఒకటి పల్ల పసురు మెట్టుకుంటుంది మా అమ్మది నైటీ చంపిస్తే లే మా కూలోళ్ళకి నైటీలు తక్కువ వచ్చింటే పోయి నైటీలు ఇచ్చింటాం కావాలంటే ఏం రేట్ అంటే మీ ఊర్లో 90 45 రూపాయలు మాకు తెలిసిన 90 అంటే లే తెలియకనే 45 అంటివా ఏం మాకు తెలుసునా ఏయ్ మాకేమరంత కర్మ ఇంతకు నీ బతుకు మైమాడకు తెలిసినేమిరా నా బతుక్కే నీ ఏగితికి ఏడా పైన 7 అంతస్తుల దాలబడలో కొలువు తీరుతుంది మా అమ్మ పైన పైన పెట్టింటావులే ఏమే మన 1వ తేదీ 4000 పింఛని వచ్చింది కదా 3 రోజులు పైన పెట్టింటావు అప్పుడే 3000 తినేను ఉన్నాయి అప్పులు ఎక్కువైపోయినాయి రూప ఏందిరా అప్పులా మాకేమో ఎంత కర్మ సస్తా అంటే 1000 ముద్ర రందానికి సచివాలయం కాడికి పరిగెత్తావు భీములో దుద్దమ్మా రాజలీనికి దుద్దమ్మా ఎండుకులకు దుద్దమ్మా ఇసుకలో దుద్దమ్మా నీ సావు నీకు తెలిసి 1వ తేదీ మా అమ్మ కాదు పింఛన్లు వచ్చేది మా చెయ్యి ఎప్పుడు ఇలాగ అనుకుంటుంది కానీ ఇలాగ అడుగుతాం మేము పొద్దున్నే 5 గంటల వరకు ఇట్లే ఉంటుంది 6 అయింది అనుకో ఆ టవాల్ కప్పుకొని మేసాలు దేని అయినా నడుకోలే ఇంకేం నా పాతాము ఎవరి కాళ్ళ దుడ్లు నువ్వే తీసుకో ఏం చేంజ్ చేయాలకు వాని వచ్చా అర్థమన్నా ఇన్నా నీ నోరు మంచిది కాదు కొమ్మడు తప్పుడే కొడుక మళ్ళీ తెలుస్తుంది మా అమ్మ కాదు పింఛనీళ్ళు వచ్చేది పక్కరా పక్కరా దో వీళ్ళ అమ్మకు వస్తుంది రే పింఛని పాపము వాళ్ళ అమ్మ తెచ్చి 3 నెలలు పొలారం తీసుకోమాతంటే మదన పిల్ల చంపేరా అమ్మ ఎప్పుడంట చంపే ఉండే వాళ్ళందరినీ ఏమన్నా కదా మీ అమ్మ ఏం పెరలకు కొట్టేవు సమయ ఏమే కిసిరి అవుతుంది ఏం రాగమా నా కొడుకు నీకేం రాగమా అయిపో చూసుకుంటాడు అట్లా మళ్ళీ అతికిద్దాములే పై వెళ్ళిపోతే మహమ్మద్రి అయిన ఏమి తక్కువ ధనధాన్యములు కులం లాభం పూసుకుని ఎన్నో కలిగి ఈ యొక్క పేరు ప్రఖ్యాతిగా ఇంచి చిన్నాగిరి అని పేరు పొందన్నారా ఈ పొద్దుడి కట్ల తక్కువగా కొట్టుకో సమయ ఏమి గొడ్లు నా విషయం నీ పత ఎవరు రా రెడ్డి వరకు కూర్చుంటే మహమ్మద్రి ఆ. ఇప్పుడు అతను కాక ఇంకుడు తెలుపుతున్న చక్కగా వాళ్ళకి ఇచ్చి వినమురా 33 గ్రామములకు 66 గ్రామములకు 66 గ్రామములకు పాల్గొండ పరిపాలన చేసే చిన్నాగిరి పాల్గొండ పరిపాలన చేసే అవునా మహామంత్రి రెడ్డి వారు 33 గ్రామాలకు మన చూపిరెడ్డి 33 గ్రామాలకు మునుసూపిరెడ్డి 66 గ్రామాలకు హక్కుదారుడై 66 గ్రామములకు హక్కుదారుడై ఈ యొక్క పాల్గొండపురి పాలన చేసే చిన్నాగిరెడ్డి అని పేరు పొందున్నానురా 33 గ్రామాలకు మునుసూపిరెడ్డి అవును 66 గ్రామాలకు హక్కుదారుడు అవునురా ఈ పొద్దుల సీతారాం కలిగి వినిందే మేము పోయి సీతారాం కలిగిపోతాం మేము బాయ్ పార్లే
మాకేమ తక్కువరా పొగులంతా పెరిగితే 4 క్రేట్లు అవుతాయా? 1.5 క్రేట్ అవుతుంది. మాకు తెలిసిన 4 క్రేట్లు అయ్యేదా? 1.5 క్రేట్ ఏంటివే? మాకు అట్లాడమంతా లేవు. మా కూలీలు బిక్కొని వచ్చింటారులే. మహమ్మద్రి క్రేట్ 400. 250 రూపాయలు పోతుంది అంతే. ఇది ఎవరు వీళ్ళు? మాకు తెలిసిన తెలియదులే. మహమ్మద్రి కాదా, లోపల గుడ్డికాయలు పెట్టి పైన బాగా తెల్లగా ఉండేట్టు పెట్టాల. అప్పుడు రేటు పోతాయి. అప్పుడు పోతే రేటా? మాకు తెలిసిన మాకు తెలిసినట్ల పనులంతా మహమ్మద్రి ఇప్పుడు అదను కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిసి ఉన్నదా? అది కూడా ఉందా? ఇంకేమిరా? పదా 6 మంది కొడుకుల సంపద నాకు కలిగేనురా మంత్రి. 6 మంది కోడళ్ళ సంపద నాకు కలిగేనురా. 300 మంది జీతగాళ్ళురా పాల్గొన్నారు. 16 మంది పాలగా పూలే పాల్గొన్నారు. 16 మంది పాలిగా పులి పాల్గొన్నారు. కులముల పుట్టిన భోజరెడ్లు మీరా మంత్రి. ఒకనాటియో కులముల పుట్టిన పోకరెళ్ళు మీరా. హరిమంతమూడ పుట్టినారురా జిల్లాకి. హరిమతమున పుట్టినాడురా జిల్లాకి. నిలువున మామే కలిగిన వాడే దేశాయారెడ్డి మంత్రి. నిలువున మామే కలిగిన వాడు దేశాయారెడ్డి. అవునే మహమ్మద్రి. 6 మంది కొడుకుల సంపద. 6 మంది కొడుకుల సంపద. 6 మంది కోడాళ్ళ సంపద. 6 మంది కోడాళ్ళ సంపద. 300 మంది జీతగాళ్ళు. 300 మంది జీతగాళ్ళు. 16 మంది పాలిగాపులు. 16 మంది పాలిగాపులు. అట్టు పోకనాటి కులములు పుట్టిన పోతిరెట్లుగా వీళ్ళ వేలడు గోవింద నారాయణం అంటూ ఆ యొక్క హరిందలసరి కాపులమురా మేము. అవునరా మహమ్మద్రి. ఇప్పుడు అదును కాక నా యొక్క పాల్గొన్న ప్రజలు సుఖజీవనున్నారా? మరి ఎవరిత్తుకున్న దేవా? సుఖమామణ రాజామిల్లా క్షేమమా. అవునవులా మంత్రి మన రాజామిల్లా క్షేమమా. సుమామల రాజ్యమెల్ల క్షేమమా. అవును రామంత్రి సుమామల రాజ్యమెల్ల క్షేమమా. సకలజనంబులు సుమామల రాజ్యమెల్ల క్షేమమా. సుమామల రాజ్యమెల్ల క్షేమమా. బ్రాహ్మణ చిత్రియా సంతోషముగా సుమామల రాజ్యమెల్ల క్షేమమా. అవును రామంత్రి సుమామల రాజ్యమెల్ల క్షేమమా. ఏమి నీకు రోగమేమిరా? బాగుండవులే. మన నాకై కట్లేసి నిందే. నేను చచ్చిపోయినా. ఎట్టుండవు జనాలు కల చూడు నగు అంటే అప్ప. రెడ్ వర్ణం వచ్చి పూలార మీద ఇలా కాదురా. బాగుండవు. నిన్న మా ఊర్లో పీర్ల పండుగ కట్లేసి నిందే. నేనే పీర్లేం బాయ్. షాక్ పీర్. అయ్యో రెడ్ వర్ణం వచ్చి పూలార మీద ఇలా కాదు. తీరాన్న ఇది తీసి నా మెడకై. తీసే నా మెడకై. ఆ మాట అప్పుడే చెప్పకూడదు. ఏమైనవా? తీసినావా? ఈ మెడకు పైన చెప్పి తీసి మెడకైనా ఒకటి ఎటు మెడ చూడాల 3 రోజులు రాకూడదు ఈ పక్కంగా. ఆహా చిట్టపడ్డ చిన్న పుల్లు పడుతూ ఉంటే పల్లిని ఆహాయంతో చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఎదురై కన్నపడుతుంటే కమ్ముకమంటే
ఎదురై కనపడుతుంటే జగతిన ఉన్నది మన ఇద్దరమై కనుకొని హత్తుకుపోతుంటే పలేని ఆ హాయి ఎంతో ఎత్తగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో ఎత్తగా ఏ! అయ్యా ఎక్కడ పోతాను నువ్వు చల్ల రాబోయే లోపలికి ఏ ఏమి నువ్వు చేసిన పని బా, అంతలా పెట్టి ఏమండి రేపు మైకి లీకులని ఇరిగిపోయట్లుగా నువ్వు పసిపిట్ట రాబోయే లోపలికి ఏ ఏమనలేరా ఏమన్నరా రాన్యా నేను లేకమన్నా కొత్త తావా ఇదే రావా ఏమన్నా ఏమన్నా రాన్యా ఒట్టేసుకుమాట ఒట్టేకున్న మాట చెప్పరు చిన్నగిరెడ్డి వానకట్టి నువ్వు రారులే ఇవాళ పోతే పని లెక్కర్రా ఓరి మహమ్మద్రి అయ్యా ఏంపా భయపడిపోయినప్పా భయపడిపోయినావేం పని చేసేదన్నీ తప్పుడు పనులు లే అయ్యా పోయి ముండబాగానే వేసినావు కదరా అది మొన్ననే వేసింది మహమ్మద్రి ఎడ భయపడతలే నాయన ఓరి మహమ్మద్రి ఇంకా ఏమిరా అయినా భయమే ఏ మాత్రం భయపడతలే ఇంతకు ముందు ఎట్లున్నావు అట్లే ఉండరా నేను భయపడిపోయినా ఓరి మహమ్మద్రి ఇంకా ఏమి నాయనా అయినా భయమే ఏ మాత్రం భయపడతలే కొంచెం కూడా ఇంతకు ముందు ఎట్లున్నావు అట్లా చావు ఎట్లయినా నువ్వు చావు నేనెళ్ళరా చచ్చేది నువ్వు వెళ్ళిన నేనేదే నువ్వు నా బిడ్డలు అంటాడు ఏమని అంటారా రే అట్లే నేను ఓరి మహమ్మద్రి చెప్పరు నా కొడక ఏమంటారు వాడు అనేది చాలరా చాలా చాలరా లే నువ్వు వేయించుకోరు మీ వాళ్ళు అందరికి వేయించారు లక్కకుండా దయచేసి నువ్వు ఎప్పుడు నగద్దు నువ్వు నీది తప్పేలే అట్లరా ఎట్లా అని తప్ప ఏమని వాడా ఏమని వాడండి వాడికి భయమే వద్దంటివే చెప్పను నా కొడుకు వాడు మళ్ళా వాడు అట్లా అన్నాడు అని చెప్తానా మనకు కొంచెం భయం పెట్టుకోమన్నా సరే కూర్చోపు నేనే పెద్దబ్బా ఎక్కడ బా తండవా ఎక్కడ ఎక్కడా ఎక్కడలా అయ్యా నిజంగానే గొద్దు మూసుకున్నాడు గుసోపు న్యాయానికి వచ్చినాడు పాపం భయమే వద్దంటే ఏమంటారు నువ్వు మాట్లాడే మాటలే కొంచెం ఒంట్లో భయం అని పెట్టుకొని మాట్లాడు భయం అని పెట్టుకో మొగుడు వచ్చి మెట్టుతో కొట్టనే అయ్యా మొన్న రోడ్లో ఎగిరి రొమ్ము తిన్న ఒకటే తిన్నే భయం అని అంటే భయం అని కాదరా మైప్ప ఒంట్లో భయం అంటున్నా ఉన్నది ఈ రెడ్డి వారు వస్తున్నారు అనగా గజ 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 గజాను అనుకున్నారా 14 గంటలకు చెప్పు ఆడి గేట్ వాళ్ళు చెప్తే నీళ్ళు వస్తాయి ఓ బింది పోసుకొని చలికి నిన్న వనకబట్టాడదా ఎట్లా చలి కాదు వాయ్ రెడ్డి వారు వస్తున్నారనగా రెడ్డి వారి మగం చూస్తారట్లే భయపడిపోలే కదరా నీ మగము అవునురా ఏదే నన్ను భయపడమని నువ్వు భయపడి చేస్తుండవే నీకు భయపడకుండా బెదిరించమంటారా ఏమి దిక్కు తెలుసందా మహమ్మద్రి ఇప్పుడు అతను కాక కాక నా యొక్క పాల్గొన్న ప్రజలంతా ప్రజలు సుఖజీవులు ఉన్నారా అలానే కనుకోడు వస్తేవా సుఖమే మన రాజ్యం మిల్ల క్షేమమే మన నాగిరెడ్డి మన పాలు వంట క్షేమమే సుఖమే మన రాజ్యం మిల్ల క్షేమమే నాగిరెడ్డి సుఖమే మన రాజ్యం మిల్ల క్షేమమే అవరా కులక మందురు కులక మందురు వజ్రరాజులు సంతోషముతో సుఖమే మన రాజ్యం మిల్ల క్షేమమే నాగిరెడ్డి సుఖమే మన రాజ్యం మిల్ల రెడ్డివారు ప్రజలు ఎల్లరూ సుఖశాంతములతోనే వదులుతున్నారు దేవా నా యొక్క పాల్గొన్న ప్రజలంతా సుఖోజయమైన ఉండగా నేను కొత్తగా అడిచిన కొలువు సింహాసనం కస్తూరి గంధములతో నీలగ మీదములతో బహు శృంగారంగా అలంకరించున్నావా తమరి యొక్క ఆజ్ఞాచరంగానే అలంకరించదని దేవా మహమ్మద్రి ఈ క్షణమైన కొలువు సావుడికైనా బయలుదేరవలరా అలాగేనేప్పా అవునరా
ఆహా కొత్తగాను కట్టించినాడు రా కులుపు సావిడేమో రెడ్డి కొత్తగాను కట్టించినాడు రా కొలువు సావిడేమో రెడ్డి. సావిడికి బయలుదేరరా చిన్నాగి రెడ్డి కొలువు సావిడికి చేరవచ్చురా చిన్నాగి రెడ్డి. కులుపు సావిడి కన్నెల చూస్తా చిన్నాగి రెడ్డి అరే కొలువు సావిడిని కన్నెల చూస్తా చిన్నాగి రెడ్డి. ఏంపా ఎడవైన కూర్చోలేది అత్తవా ఏమనుకున్నావు అది ప్లాస్టిక్ రెడ్డి వారు కుసుమాసనం రా మీ నాయన చంపాయిచ్చినాడు. అయ్యా ఆ మంగళవాళ్ళ పిల్లలు బాడీకి వేసుకొచ్చినారు, పొద్దునే వేసుకెళ్తారు పాపం. అయ్యలే అక్కడ ఉంటే బాడి కుర్చీలు ఏడుంటే రెడ్డి వారు కుసుమాసనం రా అయితే బిడేమే దాని గురించి మీరు నా కొడుకులు ఎక్కకూడదు. మీరు మేము ఎక్కచ్చు మేము మీరు ఎక్కకూడదు. మేము మేము అన్నప్పుడు అక్కడి మీరు మీరు అన్నప్పుడు అక్కడి మేము ఇప్పుడు కాదు మీరు ఇప్పుడు కాదు మేము మీరు మేము మీరు ఎక్కచ్చు మేము ఎక్కకూడదు అంతే. నేను అదే చెప్పి ఏదో బచ్చ మా దగ్గర వీడు మేము ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదు వాయి నీకు భలే తెలుసులే పెద్దోళ్ళని అడిగి అనుకుంటుండు. అడిగి కనుకో పెద్దనైనా కర్రా బాగా దొన్నపోతుంది ఇట్లున్నవురా దేవుడు ఇట్లున్నవురా బాగుండవా బాగుండప్ప. అమ్మ నాయన తెచ్చిపోయారంటే పట్టేస్తే ఆడబడతావా? ఇలా బాగుండారా? అదే వచ్చిండ్రంటే అన్నీ వచ్చిండ్రులే. ఇట్లా అడగలేమా ఇట్లా అడగల్లా. ఏం లే పెద్ద మనిషిని ఇట్లున్నావు ఓ పంచాయతీ చేయి. ఏం పంచాయితే? పోయిన చిన్నాగిరెడ్డి మూడోరిపల్లి మగమ్మ ఎవరిది వాయి చిన్నాగిరెడ్డి ఆ ఇప్పు చెప్పినాడు. అవును. మనము దీనిపైకి మనం ఎక్కన కుద్దకూడదండి. బైకును గుద్దేది ఎక్కేది ఇట్లా కాదురా. గొల్లపల్లెలు చచ్చిగా చెప్పినాడు. అట్లా కాదు వాయ్, మనం దాని మీద కూర్చోకూడదు, మనం తక్కువ వాళ్ళం కాబట్టి. తక్కువ వాళ్ళు అవురా? వాళ్ళు ఎక్కువ వాళ్ళు రెడ్డోరు నా పక్కన కూర్చొని ఇంత తిన్నప్పుడు అన్నం ఎంత అయింది తినొచ్చు, ఆగిలి ఇట్లా ఇట్లా తినకూడదు. అయ్యో ఇప్పుడు ఏమైతే వాళ్ళు ఎక్కొచ్చు, మనం ఎక్కకూడదు అంతే. అది అడుగుదామని ఎప్పుడన్నా పంచాయతీలు అంటే పిలుస్తారా బాగా పెద్ద మనిషిని ఇట్టుండవు. ఇప్పుడు ఎట్లా పిలిచినావో అట్లా మర్యాదకు పంపించాలన్న. సరే పెద్దప్ప ఏం తింటావు నా కొడక ఎట్లా అయిపోతాను. అప్పుడే నోట్ల మాట వచ్చినాయి. ఏం గడ్డి తింటామేమే? గడ్డి తినేట్లు కొంటే దీపక షామీన కింద 4 బుక్కిట్లు కుడితి పెట్టినారంట. ఆ పక్క ఓ మోపు జన్నకర్రలు ఉన్నాయి. 4 ఉప్పు ప్యాకెట్లు వేసుకొని కుడి తగ్గేసి జన్నకర్రలు తినేయి. ఏముండవా దాంట్లో? బోసా ఉంటుంది. సరే కాదా ఏం లే మన్న గన్నపల్ల ఎక్కడ వింటివే ఎక్కడ బాండరా నేను గుద్దు మూసుకొని పళ్ళకు కొట్టు. వావ్ అలాగే విచారిపోతేవా ఏమి తెలిపినారా? అందుపైన మీరు ఎక్కవచ్చు, అవును మేము ఎక్కరాదు. కూలి చేసుకుని కూలి నా కొడుకు మీరు ఎక్కడ? రాజ్యపరమైన దేశాలు ఎట్లా మేము ఎక్కడ? ఆ కాల్దే ఆ సామి మెట్తో కొడతాడు, 3 నూర్లు పెరుక్కుంటాడు. బాడీ క్యాసుకొచ్చినట్టువే వారు కుసుమాసనం వాయి మీ నాయన చంపచ్చిన బాడీ క్యాసుకొచ్చినట్టువే. మహమ్మద్రి అయినను దీని మీద కూర్చున్నావు కనుక కూర్చోంటే లోనికి వెళ్ళి నీళ్లు తెచ్చి నీట్ గా శుభ్రపరచుమురా. ఏమి నేను కూర్చుని దానికే? అవునురా నీ మాటలు కొన్నిరా. మీరు కూర్చున్నది మేము కూర్చున్నదివా తక్కువ నా కొడక మీరేనా? మేము రెడ్డి వారము. కూర్చుంటావా దాని మీద? ఏం కూర్చోక ఏమైనా కూర్చో అయితే. మేము తక్కువ మేము రెడ్డి వారము. పులుపు శృంగారమయ్యున్నాడు చిన్నాగిరెడ్డి. ఏంపా ఎక్కడ నువ్వు వెతుకోమేడేది? నువ్వు కాదు కడుక్కొని రమ్మనిందే. కడుక్కొని రమ్మంటే సింహాసనం ఎక్కడ నువ్వు వెతుకోమేడేదప్పా? వాడిని గలాసులు అడిగితే లేవనే నీడే పైపు ఉంది, బీరిస్తే అన్న వస్తాయేమో అక్కడ. సింహాసనం ఎత్తుకొని నేను ఆడ కూర్చునేది కింద పడిపోతావా? ఆడ పడిపోయి తెచ్చిన ముడ్డు పగిలిపోయినా ఏమనప్పా? అవే ఏంటివే? నెత్తరగట్లు మాకు లేస్తాయి నెత్తరగట్లా. అయ్యో 4 లేచినాయి. అయిలే మాకు అడ్డాడవతలే వాయి ఉండో కడుకో రాట్లరా
నువ్వు దీన్ని కడగవద్దు ఏం చేయద్దు కానీ ఒక బట్ట తీసుకుని నీట్గా తుడిసేయరా. నీట్గా తుడిసేయి. లేరే నువ్వు తుడిసి బాయ్. అయ్యా ఏం గంగమ్మ దీపాలు మొత్తం దుమ్ము పూలేవురా, పూలు ఎక్కడది? ఈ బిడ్డ పూలు. చాలరా, నాకు బాగా లెక్కన బిడ్డలే. అయ్యా నువ్వు ఏడుస్తానేది? మన అవ్వ చచ్చిపోయి కదా, అవ్వ చచ్చిపోయి 6 నెలలు అయ్యా. అయినా బాధే యారా? చికెన్ పెట్టలేదు. అయ్యే శనివారం కదా ఈ బుద్ధ. చిన్నమ్మ చేస్తాడు చాలరా ఏడుస్తానేది నువ్వు మైపా. కడుపులో బాధ ఉంటే కన్నులో నీళ్ళు వస్తాయి. నీకు సన్నగా రావు నీళ్ళు. మహమ్మద్రి ఎవర్రా గలిపెట్టింది? గమ్మునుండి మేయ్. మహమ్మద్రి ఎవరు? మేము చిన్నాగిరెడ్డి. రెడ్డి వారు. రెడ్డి వారం కనుక చిన్నాగిరెడ్డి రెడ్డి కదా. సెంటు కొట్టరా? సెంటు కొట్టు. అప్పుడే చెప్పకూడదు. మహమ్మద్రి ఈ సింహాసనం అంతా కొట్టు. యారు కొట్టినది నువ్వు? అచ్చాతిరా ఆడుకుంటారేమో ఇదంతా మాకు తెలుసు. అట్లాంటివే ఎక్కడ పోయినది? ఎక్కడ? మహమ్మద్రి దర్బార్ చేస్తా. మెరగా పట్టుకో. ఆ పోటీ ఒకటి కలర్ పోటీ అయ్యే. ఎందుకు నాయనా? పాపం నాగా ఒకే ఒకడు ఉన్నాడు, పంపిద్దాం. చంపేసేట్లుగానే ఉండవు కదా నువ్వు. కొలువు శృంగారమయ్యున్నాడు. కొలువు శృంగా కొలువు శృంగార కొలువు శృంగారమయ్యున్నాడు. చిన్నాగిరెడ్డి శృంగారమయ్యున్నాడు. పావు దిగో మీరు నీ పిందె దిగో బరువు అయ్యా. ఎక్కడ బయదే పావు దిగో దిగుపా. ఏ ఉండరు నీ అమ్ముండు. పావు దిగో బరువా. దీనికేముందిరే? పావు దిగో. ఎక్కడ బయ ఎక్కడ నువ్వు ఎత్తుకోబెట్టేదాన్ని? పీక్ ఎక్కినలా నేను ఇంకా పైకి ఎక్కలేదు బాయ్. నువ్వు ఎక్కినే నీ 4 గిన్నెలు తిప్పుకొని వచ్చేద్దాం అనుకుంటున్నా. బాగా తిప్పుతావు నాయన నువ్వు. మెరివినే పెట్టరాడా? మహమ్మద్రి ఏడుంటే నువ్వు నన్ను చంపేస్తావు. ఏడు అవసరంలే. అడిపి కూర్చోబో. ఏడా దేడా అడిపి కూర్చుంటే మళ్ళీ తినేస్తావా? ఏంది తినేదే? అడిపి కూర్చుంటే పీ కాదు బాయ్. వెళ్ళి వాళ్ళ మీద కింద కూర్చోబో. ఆడే కూర్చో. లేరిని లేరియా? కూర్చో మళ్ళా. కూర్చోరా. లే అయ్యా ఏమంటారు నువ్వు? పడింది కొలువు దర్బారు చేస్తా చూడు.
రామయ్యున్నాడు చిన్నగిరెడ్డి రామయ్యున్నాడు నేను అందుకే చెప్పింది ఈయన తిరుపతి నిమాన్స్కి వేసుకోమని. నన్ను తిరుపతికి ఏం తనకలాడతాడు చెల్లు అయ్యా చెల్లు సులువు కాదు బాయ్. రెడ్డి వారి కొలువు అంటే రెడ్డి వారి టీవీ అయితే మహాల్లో మేలు 4 గంటల వరకు చూస్తారు, 5 గంటల కవర్లో గట్టంపేశారు లెమన్ రైస్. అంత దూరం పోలేము తప్పున్నా కొడుక. ఏయ్ మహమ్మద్రి మహాత్మా నేను కొలువు తిన్న సమయమందున కొలుదిన సమయమున నా మనమునకు కోరిక తలుచుకున్నానురా. మీరు ఎటువంటి కోరిక తెలిసారు దేవా? నువ్వు ఎప్పుడంత తుప్పరాని కరిగి అరిగి మీ అమ్మని తోడుకోనరా. మా నాయన మెట్తో కొడతాడు. నేను వచ్చింది కాక ఎంత దూరం మా అమ్మని తడుకుతున్నా. ఏయ్ మీ అమ్మగారు నాకు తల్లి లాంటిదే. ఎవరు చెప్పింది? మీ అమ్మ నాకు అమ్మ కాదేమిరా. మా అమ్మ నీకు అవ్వ. అవ్వ కాదు తల్లిలాగే భావిస్తాం మేము. మా అమ్మ నీకు అమ్మ. అవునురా. అప్పుడు మీ అమ్మ నాకు అమ్మే, మీ నాయన నాకు నాయనే, మీ అన్న నాకు అన్నే, మీ అవ్వ నాకు అవ్వే, నీ పెన్లాము నాకు పెన్లామే. అయ్యా పెళ్చుకోసలే లే నువ్వు చెప్పింది పెన్లామే. ఎట్లా నా పెన్లామ నీకు పెన్లామ అయ్యేది? ఇప్పుడు అట్లే అక్కడ లే నా పెన్లామ ఏమి కావాలా? కోడాలు ఏ తప్పున్నా కొడుక ఎవరు కోడాలు మన దర్శనం ఆడలేదంటే ఇప్పుడు చిన్నమ్మ ఆయలే చూడండి అట్లాంటి చేస్తేనే సరిపోంది. పౌడర్ వేసుకునేది మహమ్మద్రి ఓ అంతఃపురాన్ని కరిగి అరిగి నా భార్య తోడుకుంటారా వస్తుందా? ఎక్కడ్రా నేను పిలిస్తే మా అమ్మ అది చిన్నగిరెడ్డి చెప్పినాడు నాకంటే రామ్మ నీకు దిగిపోతుంది పొద్దు. ఏడు కాదు ముయ్యి 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 మన నేర్చుకుంటావే. ఎవరలే వెళ్ళి తోడుకోనరా. సరే నాయన వచ్చినాడు మాట్లాడేసి తెచ్చినాడు ఎట్లే ఏందిరా నాటి ఎవరికి మండకాడ కూర్చొని ఇప్పుడే కదా కాదా తినేసి పోదునా కాదా పట్ట బాబాయ్ వెళ్ళిపోతున్నా ఇట్లా దూరిపోతున్నా నేను బాగానే ఉంటుంది ఇంతవరకు అంటేప్ప వెళ్ళిపోయినా ఏం దీనికి భయపడేది చిన్నాగిరెడ్డి కాదు నాశనము కాదుక్క సద్యం ఆయన కొడుకు గల్లా మొన్న మా ఊర్లో తిరణాలు జరిగింటే రారా వచ్చినాడు పాపం వాళ్ళమ్మ కోడి పుంజేసి పెట్టింది మొక్కుబడి కోసం ఈయనకి ఎత్తుకొని పోయి 15 ఊర్లకు అమ్ముకొని వచ్చాడు ముందు రోజుల్లో లోపల కొడుకు ఇతకు తల్లుండరా వీటికి వచ్చేది నేను చిన్నాగిరెడ్డి ఆ రెడ్డి ఉండరు నువ్వా లేనిపోనివన్నీ చెప్పు ఉండేది చెప్పుకోవాలి ఊరికే నాకు ఇవి ఉండి బంగారు అట్లా కోడి పుంజి అమ్మేసినాడు ఈత ఉండరా వీటికి వచ్చేది నాకు అవి ఉండాయి ఇవి ఉండాయి నీకు ఈ పొద్దు గోరుమానే యాడుందో మా కొండమ్మ దేవి సంధి వేళకు వచ్చిందంట పాపం ఆడ కూర్చొని ముందరే మా కొండమ్మ రప్ప పిలుస్తానంట రామ్మా దాడి కూర్చొని టవల్ కప్పుకొని రామ్మా ఏమయ్యమ్మ తీసేసి టవల్ కూడా మీద అబ్బా రామ్మా అంప పిలుస్తాను కరెక్ట్ రే ఈ అమ్మ తెల్లంటికులు కొండమ్మ మనమ్మ ఎక్కడుంది అమ్మ ఎక్కడుందో అమ్మ కొండమ్మ చెలియా ఎక్కడుందో అమ్మ కొండమ్మ దేవి చెలియా నీ బయట వస్తున్నా కంట పడవా ఈ కన్నయ్యనా ఎక్కడ ఉన్నా నిద్రపోతున్న రాత్రి నడిగా ఒడ్డుక చేరిన కూవల్ల నడిగా అవునా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా నాలు దాడ చెప్పరేమని అందరినీ చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని
ఓ అసలే వండలి అటుపై అలరే పాపమని తల్లిగాను చేజను ఊరంత పొడవ తిరిగితే ఉన్నంత కోపమా నన్ను నదిలి నీవు ఉండగలవని అవురా నిద్రపోతున్న రాత్రి నడియా నోటికి చేరిన కూవల నడియా అవురా చల్లగాలి నడిగా ఆ చంద మామ నడిగా పివురాలి దాడ చెప్పలేమని శివ నా ప్రాణం విన్నవిని ఈ మాటని నీవు నా ప్రాణమని వినవిని ఈ మాటని ఎక్కడో దూరానున్నా చుట్టలే విన్నావనియా చూడని మనస్సుని పరదాలు దాటి ఒక్క మాట పల్లెగలిగవే నానే అమ్మా పొన్నమదేవి ఎక్కడ బయలుదేరా మదిలో నిన్ను మరెగను దేవి మరుగను దేవి నీ నామముతో నీ మరెగాను దేవి శ్రీదేవి మురళాలించి పాలించి మమ్మిల రావమ్మ దేవి శ్రీదేవి పాలించి మమ్మిల రావమ్మ దేవి శ్రీదేవి పూజ చేస్తున్నావే పాలించి పాలించి మమ్మిల రావమ్మ దేవి శ్రీదేవి మురళాలించి పాలించి మమ్మిల రావమ్మ దేవి మురళాలించి పాలించి మమ్మిల రావమ్మ దేవి శ్రీదేవి కులదేవతవాణి కులతికి మమ్మ కులదేవతవాణి
కొలసిదిమమ్మ మరి మరి నీ సేవ చేసేదనమ్మ మరి మరి నీ సేవ చేసేదనమ్మ దేవి నీ దేవి మురళాలింటి పాలింటి మమ్మిల రావమ్మ దేవియా నీ దేవి వరలాలించి పాలించి మమ్మేల రామమ్మ దేవి దేవియా కొండమ్మ వెలిగినదేనమ్మ ఆ స్థానములకు కొండమ్మ ఆమడనదేనమ్మ కొండమ్మ వెలిగినదేనమ్మ ఆ స్థానములకు కొండమ్మ ఆమడనదేనమ్మ వయ్యారి తెలియా కొండమ్మ వివరాలమ్మ హరి ప్రియా కొండమ్మ వెలిగినదేనమ్మ బాబు మంత్రవర్యా అవురా అవురా అయ్యమ్మ చిరుత కన్ను మూసబద్రీనా ఏమ్మా ఆడికంత రిమోట్ కనెక్షన్ ఎవరి బాబు ఇంకా గుర్తుపట్ల ఎవరి నాయనా నేనమ్మా మీ మంత్రి ఎవరు బాబు నేనేమ్మా మంత్రి నాగయ్య మనోడుగా పరక్త కొట్టేస్తే ఎవరు ఏంటాడుగా నీ పుట్టుకున్నా వచ్చులా అయ్యా అప్పుడే స్టార్ట్ చేసిరే ఏ అంటే మన పెండ్లమ్మా నన్నులే నిన్న నాయన మీ నాయన ఎవర్రా నువ్వు నేను మంత్రి మా మంత్రి వాళ్ళకి నీకు చాలా వ్యత్యాసం ఉన్నది బాబు ఏమ్మా మా మంత్రికి ఇలాంటి విచిత్రమైన కుర్రలు లేవు ఇవే అవునాయన ఇవేం ఒరిజినల్ కాదు డూప్లికేట్ పెరుగుతాడు ఇట్లా రేషన్ మోట్లు పెరిగినట్లా ఇదేం నాయన పెరగతానే వచ్చేసిన డూప్లికేట్ ఒరిజినల్ ఇదే డూప్ ఇదే రియల్ పట్టక్క మనలా వచ్చినాయా నీకు వచ్చినాయి ఇంకా నిజంగా వచ్చిట్టా నా బట్ట పెట్టి వాడు బొయ్యపల్లి చిన్న పాట పన్నా
ఏయ్ మొట్ట పోపు నా బట్టి ఎత్తి పెట్టుకోరా ఎవరు కోచిన కొడుకు ఏం బొచ్చి మగం చూసినలా ఏం కనన్నా కొడుకు తుండు లోపల పెట్టేస్తా మేకలు చూస్తే గరగని పెరికేస్తాయా ట్రిమ్మింగ్ చేపించేస్తా ఇంకొద్దు నా పుట్టకోసం పెట్ట పడుకో ఇప్పుడు పుట్టగోసులు కూడా జరుగుతున్నాయి మా అందుకే కదా సామి అని ఉండేది బా ఇప్పుడు చాలా అందంగా ఉండవు బాబు రియల్ రియల్ నైనా నీకింగా మాటలు తిరిగింటే ఊరు అంతా నా మొగుడే ఇట్లా ఉన్నాడా కొడుక నీ మొగుడు ఏం బాగా వచ్చేస్తావా పదా ఇంకా ఏమన్నా తెక్కన కలిగిన పిట్ల వాళ్ళ చేతుల్లో పెడతా తోమే సరే ఇట్లే సరే బాబు ఆహా మాట మాత్రమనా మరి ఎక్కడ పోయి ఆత్తాలను ఒక చార వచ్చితివి ఎక్కడ పోయి మన ఇస్తాలే ఇస్తాడా వచ్చింటి బాగా అడిగింది నేనే బండి బిగించుకుంటారు అనిపించింది తెలియదా వాళ్ళకిచ్చు బాబు మళ్ళా చూరా ఏం పేరు నీ పేరు అబ్బబ్బా ఎల్లప్ప ఏమో బబ్బా పోతింటివా నీ భార్యలు బాగానే ఉండరా ఇంతమంది అనుకుని మళ్ళా నాతే ఎప్పుడు నీకు అధికారమున గోహిందో గోవింద రామ 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 ఓ రామ రామ గోవింద రామ 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 ఓ రామ రామ జయ శ్రీ రామ రామ పరమతుకార దేశమున్నే పాల్గొండ బాబు గోవింద పాల్గొండ బాబు పరమతుకార దేశమున్నాది పాల్గొండ బాబు అది పాల్గొండ బాబు పాల్గొండ పరిపాలన పాల్గొండ పరిపాలన భార్య నేను కొండమ్మా బాబు దేవి కొండమ్మా రెడ్డి భార్య నేను సీతమ్మ కొండమ్మా దేవి కొండమ్మా బాబు మిత్రవర్యా మాది పరమట దేశము పాలగొండపరి పట్టణం అట్టి పాలగొండ పరిపాలన చేస్తున్నా నా ప్రాణనాథుడైన చిన్నాగిరెడ్డి వారు అవునమ్మా అటువంటి చిన్నాగిరెడ్డి భార్య అయినా నా పేరనగా శీలమ్మ కొండమ్మలు పిలుస్తున్నారు బాబు చల్లగా వర్తిల్లుము నాయన ఏమే అంటే మొన్న నా బట్ట పందికొక్క మగం నా బట్ట బిడ్డ సంద కాడు వచ్చినవే నా గలిగి బిడ్డ యానా సౌతన్న నీ మగాన్ని 10 రూపాయలు కుట్టినారా నీ పాడుకాడు 10 రూపాయలు వేసినాడా నీ పాడుకాడు పసుపు చల్లినారా మొన్న నా బట్ట బిడ్డ వచ్చినావు కదరా 3 గంటలకంతా ఎవరన్నా 50 నీ గాడిద మగన్నా చాడు ఎవరన్నా 50 అంటే ఏంటి అక్క మొన్న నా బట్ట ఎక్కడ పోయి ఆయన ఎక్కడ పోయినా నీకంటే నీ మొగుడు వచ్చినాడు చేస్తావా నాకు అమ్మ జీయ పాప మొన్న బట్టి ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు 100 రూపాయలు కుట్టించుకొని ఏగితి లేకుండదు కదా నీకు ఏగితిలో ఉన్నట్లు నా సాడు బట్టి పోయినా మొండ నా బట్ట రండ నా బట్ట దాస నా బట్ట జంగం నా బట్ట ఎరికిల్ నా బట్ట యానాది నా బట్ట అట్లా మాటలు నాకు రావు బాబు నీదేం నోరమ్మా ఎవరన్నా 100 రూపాయలు కొట్టన్నా నా పువ్వు దానికా నీకు ఆయన నల్ల మగమైన ఆయన మేలు కదా నాకేడా వద్దులు నువ్వే గుట్టించుకో ఏమంటే మాకేమిరా మేము పారదంగా తండం అందరికీ అడుక్కునే నా బట్ట తెలియదా వాళ్ళకిచ్చిన ఆయన బంగారు అధికారమున గోయిల్దు బంగారు ఇంటికి బ్యాంకులో పెట్టిందేమో తెలియదా వాళ్ళకిచ్చిన ఆయన పాల్గొండాలో
ధనమే దొరికిన ధనమే కొలవలేదు బాబు మా పాల్గొండలోన అమ్మారికి గుర్రాలున్నాయి పాల్గొండలోన మనగిరిలోన బాబు మంత్రవర్య అమ్మా అమ్మా అయ్యమ్మ ఏ అమ్మ సమ్మె నీకు కో మీకేం మానం పానం లేదా అన్న బట్టకు మగోళ్ళు 50 రూపాయలు వేసినారు మీరు నాకు 1000 రూపాయలు అన్న ఇద్దా మీరేం ఆడోళ్ళు కదా వెనక చెట్టు కిందకి బాబు ఆయన వస్తాడు ఎవరా మా ఇంటైనా నా దగ్గర ఇంటి నాపించుకొని తాగేస్తాడు ఇంటి అయినా ఆ, ఈ అప్ప మీ యజమానుడు వచ్చిరప్ప కుసో కుసో కరెక్ట్ జోడి ఆ మాసం నా మేము పుట్టినాడు నా బట్ట కాటిగ్గా ఎన్నట్టున్నాడమ్మా సరే బాబు అటువంటి మా పట్టణమన పడ్డాడమ్మనా ఏలటానికి భూములున్నాయి వెళ్ళడానికి బొమ్మలున్నాయి మాకు ఎక్కేదానికి ఏనుగులున్నాయి ఏనుగులున్నాయి సవారు చేసిన గుర్రములున్నాయి గుర్రాలున్నాయి ఎక్కినా ఎక్కినా తొక్కినా ఎక్కినా ధనదాన సంపద ఆహా చాలా దండిగున్నది బాబు అవునమ్మా అంతటి మా రెడ్డి వారు రెడ్డి వారు ఈ పాల్గొండ పట్టణము పట్టణము ఎలా పరిపాలన చేస్తున్నారో తెలుసున్నది బాబు మరి ఇలాగ పరిపాలిస్తున్నారమ్మా ఎవరికి మీ సరా ఇప్పి చూపిస్తాండి పెద్దోళ్ళది ఏం చూస్తావు నాది అట్లా చూడని వాడు సరే తెలియదా వాళ్ళకిచ్చిన ఆయన అలాగే అధికారంలో పోయిండు. గోవిందా 33 గ్రామములకు అమలు చూపు రెడ్డి 26 గ్రామములకు అద్భుతారుడమ్మా. 66 గ్రామములకు కుదారుడమ్మా పిల్లాడి రెడ్డి నాడు రాస్తున్నాడి రెడ్డి. హరికి. యోగమున పుట్టినాడు రాజులాగి రెడ్డి కవితాయ రెడ్డి రెడ్డి రెడ్డిదే సాయిరెడ్డి పేరు పొందినాడు. ఆడుకొండలోన. రెడ్డి రెడ్డి దేశాయ రెడ్డి అని పేరు పొందినాడు పాల్గొండలోన మా వాళ్ళు మా ఆడోళ్ళు మంచోళ్ళు కాదురా చచ్చిల్లండి ముందు కుళ్ళుకొని ఆ? ఆ పాపల లోపల సరే బాబు ఏమి అటువంటి మా రెడ్డి వారు 33 గ్రామములకు మునుచూపు రెడ్డి మన చూపు రెడ్డి 66 గ్రామములకు గ్రామములకు హక్కుదారుడు. హక్కుదారుడు అంతటి మా రెడ్డి వారు రెడ్డి వారు అరిమతమన పుట్టాడు చేన్లింటి బాత అన్నాడు అది మతమున పెరిగాడు. ఆహా. ఏకిలేత నా పొద్దు పుట్టిన పుట్టిన మా పాలగుండ పట్టణమంతా పట్టణమంతా గోవిందా నారాయణంటూ మరి హరిని కొలిచినటువంటి హరికాపలం అవును తల్లి మేము రెడ్లకి రెడ్లము రెడ్లు బడాయి కాపులం బడాయి కాపులు ఒక నాటి వంశమున పుట్టిన పోతి రెడ్లము. పోతి రెడ్లు అటువంటి మీ నాయనకు నాకు బిడ్డలంత తెలిసిన అయ్యా మా నాయన మా అమ్మను కాకుండా నిన్ను పెట్టుకొని మీ నాయన అంటే జగదీష్ కాదు రాజాకి తీసా నేనేం కల్లా నువ్వు అమ్మ మా రెడ్డి అప్ప నువ్వు మాట్లాడే మామో మీ నాయన ఏంటివే మా రెడ్డిని ఇప్పుడు నాయన నాయన అనము నువ్వు ఆహా, అప్ప అప్ప అనేది అప్పని ఒకటి నాయన ఒకటి డాడీ ఉన్నట్టే తిన్నెట్టినండి అన్న ఒకటి టిటిటిటి. హై ఏడ మోటార్ స్టార్ట్ అయింది చూడనుకో ఏం మాట్లాడరా ఏం కావాలా? అప్ప ఆయప్ప నువ్వు ఎవరనుకుంటావు ఏమో నా కోరాకు తొక్కల కొర్రాకు బీని వాడు కదిరప్ప సరే బాబు ఆహా మాకు కలిగిన ఎవరు పని చెప్తాను సంతానతో భాగ్యం తెలిపదను ఆలకించము నాయన. అలాగనే అమ్మా అధికారమును పోయినందు బాబు కుల ముద్దారించను 6 మంది కొడుకులు కలిగారు. కులము ధరించను 6 మంది కొడుకులు పుట్టారు కలిగారు 6 మంది కోడళ్ళ సంపద మాకు కలిగినది. గోవిందా. కొండలోన 6 మంది కోడలు మాకు కలిగినారు పాల్గొండలోన సకల సంతోషముతో నా రాజ్య
రాజ్యమేలు కాము పాల్గొండలోన పాల్గొండలోన. కాదు ఇట్లా దావేలేదా నీకు? కూర్చొని వచ్చింది ఇది. కూర్చొని కాదురా నా బట్ట ఆ టింటి ఎలదీసి వచ్చా. తిట్టినా కూడా నీకే అమ్మా. మేమే మా వాళ్ళు మగ్గాకేం నీకేస్తారా? నువ్వే వేయించుకుందాం అనుకుంటాను మగోళ్ళతానా? నువ్వు అయిపోయాక నువ్వేడు ఆ అద్దాలు ఆయనకి ఏమన్నా కొంచెం కరుణ ఉందేమో చూడు. పో ఇంట్లో దూరుకోబో. ఏం పేరునా? ఉలవాయిలా? అదేదనా శ్రీనివాసరావు గారు. మీ పేరునా? నాగయ్య కొడుక. మీ పేరు? ఎవరు 50 రూపాయలు వేసింది? కృష్ణప్ప. బైపాస్ రోడ్డు కృష్ణప్ప గారు ఇక మా యొక్క మహామంత్రిని ఆశీర్వదించి 50 రూపాయలుగా ఇచ్చారు. శ్రీనివాసులు గారు 50 రూపాయలుగా ఇచ్చారు. వారిని వారి కుటుంబ సర్వదా భక్తురాల చిన్నమ్మ కథ నరసింహస్వామి గణమంతులెట్టి ఎల్లవేళ ఐశ్వర్య భోగ భాగ్యం ఇచ్చి సకల సంపత్తులో పరమాత్మ కలకాలం చల్లగా కాపాలని మరి కోరుకుంటున్నాను. తీసేయ ఎలా పేరు చెప్పినా నువ్వు తీసేయలే, నాకైతే పిన్ని వచ్చింది. సరే బాబు సంపాదించిన తెలియదు ఆయన అటువంటి మా గర్భవాసమున మరి కులము చెప్పడానికి 6 మంది కుమారులు జన్మించారు. 6 మంది కుమారులు జన్మించారు. 6 మంది కుమారులకు వివాహం చేశారు. 6 మంది కోడళ్ళు కూడా నగరికి వచ్చారు. మా కోడాన్లు వచ్చినారా? నా కోడళ్ళు చూసిందా? నాకేం పని అమ్మా. రా ఎప్పుడు నా పాడికాడ పడిందిరా. నీతో జరిపోతుంది. ఏం చేసే చచ్చిపోతే నీకెవరు దిక్కు? ఆయన్నే చేనన్న సీనన్న నడుచుకొని వచ్చే కిందకి నువ్వు వెళ్ళిపెట్టావు చూడు. నేను ఉన్నట్లే నా కోడళ్ళ పరిచయం చేసుకో. వచ్చినారేమే నా పెద్ద కోడళ్ళు ఏదే దాడు కూర్చోండి నైనా. ఏమ్మా ఇక్కడ కూర్చోంది అమ్మా? ఆయమ్మ మనసులో కొడతలే, పెద్ద కోడలు కదా అందుకు చేసినారా? రెండో కోడలు దాడ తెల్లంటికిలేమ్మా. అబ్బా రెండో కోడానికి పండ్లు 32 ఉన్నాయి కదమ్మా. అయ్యో నా బొట్ట ఇంకా చిన్న కోడలు చూస్తే ఎగిరిపడి చచ్చిపోతావు. లాస్ట్ టైం నేను చూసిన చంజుడు లాస్ట్ లో ఓగో పొల్లి ఎంత జంపు ఉన్నాయమ్మా. దాడ నడిపి కోడాలి ఆడ పోనైనా నేను ఇట్లా నా చిన్న కోడళ్ళ పరిచయం చేసుకోబో. ఏమ్మ చిన్న కోడళ్ళ కూర్చొని టవల్ కప్పుకొని చూడు. నాకు డౌట్, ఏనాయనా చిన్న కోడళ్ళకి ఎంత వయసు అయిందే ఈ ఎరకు నువ్వు చచ్చిపోవాల్సి అన్నా? చిన్న కోడలను చూస్తే ఆ మాట అంటానవే నడుపుకోవాలి. ఆడ కూర్చొని చూడు. ఏడా కుర్చీలో టవల్ కప్పుకొని ఆడ. ఓ ఆయమ్మ నడిపోయమ్మా. ఎంత నా కోడళ్ళ వయసురా? అవును ఆయమ్మ వయసు ఎంతమ్మా? ఆగస్టు 15th 9 వెళ్ళి 10లో పడతారు నాయన. 10లో పడతారా గుంతలో పడతారా? ఏడ పడతారు పన్నెంక తెలుసు. నేను ఇంట్లో నా చిన్న కోడల పరిచయం చేసుకోబోనైనా. మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. పోరా పెట్టేది నా కోడాలే, తిట్టేది నా కోడాలే. పో ఏనాయనా ఎట్లా మాట్లాడరా? నీ కోడాలు ఈ వయసులోని ఈ సిగ్గు పడుతుందంటే పాయంలేమో కంపు నిచ్చుంటుంది. మా పెళ్లి చేసినే 15 నెలల వరకు నా కొడుకు మగం చూసింది కాదు. మళ్ళీ సిగ్గు కొడుకుని కైవారాన్ని కంపించేసిందంట. భజనకి మీ నెల్లే ఇంకా ఏం పర్మనెంట్ అక్కడే కొట్టుకోవాలి చక్కలు. ఇంకా సరే బాబు ఇన్ని కలిగినటువంటి మా పాల్గొండ పెట్టమనా పట్టేనమ్మనా? ఒకటి కొద ఉన్నది నాయన. బంగారు అట్లా కోడని వండుకొని ఇంకేమ్మ కొదవా? ఏం సిగ్గులేని ఆడోళ్ళమ్మ ఈ ఊర్లో. తెలియదు ఆలకించు బాబు. అధికారం గోవింద రామ 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 ముద్దరింతను 6 మంది కొడుకులు కలిగారు. కొడుకులు పుట్టారు. మాకు కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారు.
చేయడానికి ఆడబిడ్డ లేదు ఆడబాల లేదు పలుకుంటామో ఇవ్వడానికి ఆడబిడ్డ దేవదేవా చేయడానికి ఆడబిడ్డ లేదు ఆడబాల లేదు గోవిందా ఆడబాల సంతానము పైన దేవదేవా నాకు ఆడబుట్టినాది ఆడబాల సంతానము పైన ఆశ కలిగినదో ఆశ కలిగినది కన్యాదానం చేయడానికి ఆడబిడ్డ దేవదేవా ఆడబిడ్డ లేదు కన్యాదానము చేయడానికి ఆడబాల లేదు ఆడబాల లేదే గోవింద నారాయణ వైకుంఠవాస బాబు భద్రవర్య ఇన్ని కలిగినటువంటి పాపాలు గుడ్డాపురి పట్టమన పట్టణమ్మునా కులము చెప్పటానికి అవునమ్మా 6 మంది కుమారులు జన్మించారు. అవును తల్లి కులగోత్రం ఎత్తి పాడటానికి పాడటానికి ఆడబిడ్డ సంతానము లేక మనమ్మను చిత్తపోతున్నాను బాబు. నేను కూడా కాదురా ఏటికి రా పాప మీద వేసింది నువ్వు నాకు ఏడుపు వచ్చి సీఎంగా చేసిందమ్మా. శివుడు చక్క రషీదై కన్యాదానము చేసి పంపడానికి పంపడానికి ఆడబిడ్డ సంతానము లేక మనమ్మను చిత్తపోతున్నాను బాబు. నేను కూడా అమ్మా. తుడిచేస్తులే మా బాబు ఆడబిడ్డ సంతానము కొరకై ఇలాగ బాధపడుతున్నావా తల్లి? అయిపోయింది లేపు. వికెట్ పడిపోయింది అప్పుడేనే బుడే. యాళ్ళు లేచేది 100 రూపాయల ప్రాబ్లమా? మహా తల్లి పండబెట్టేసి లోపల. అవును బాబు. ఆడబిడ్డ సంతానం కొరకు ఇలాగ బాధపడుతున్నావా తల్లి? బాబు మంత్రివర్య ఆడబిడ్డ సంతానం కలగాలని నా ఏవైనా పూజలు నోములు వ్రతాలను వచ్చినావమ్మా? నా గర్భవాసము కూడా ఆడపాలిక జన్మించాలని ఆహా నా పాల్గొంటున్న ప్రజలకు నేను చేసినటువంటి దాన ధర్మములు తెలియదు ఆలకించు నాయన. ఎటువంటి దాన ధర్మములు చేసినావమ్మా? అధికారమునకు హిందూ గోవింద బాబు బిడ్డల చూసి రాములు రామ గోవిందనమ్మా అమ్మ తేలుమ కొండం పిల్లల చూసి బాబులే రామ తల్లింతేనమ్మా తల్లి శీలమ కొండమ్మ తగ్గుల చూసి తిరువులు రామ నాది గోవింద శీలమ కొండమ్మ శిలమ కుండమ్మ దేవి కుండమ్మ దేవి కొండమ్మ అడుగు అడుగున అన్నపత్రంబులు కట్టినాది శీలమ కొండమ్మ అడుగునా అనసత్రంబల్లో కట్టించాడమ్మా దేవి కొండమ్మ పాలు లేని ప్రతి బిడ్డలకమ్మ ధర్మములు అమ్మ తననేటి నాది పాలు లేని పెళ్లిలోని పేద బ్రాహ్మణులకంతా పెళ్లి నాది అమ్మ శీలమ కొండమ్మ పెళ్లి లేని పేద బ్రాహ్మణులకు పెళ్లి నాది పాల్గొండాలోనా బాబు మంత్రివర్య అమ్మా
నా గర్భవాతం కూడా ఆడబాలిక జన్మించాలని ఆడబాల జన్మించాలని ఆ పాల్గొండలో ప్రజలకు పాలగొండల ప్రజలకు మిట్టలు చూసి బావులు దవించాను, బావులు తవ్వించారు, తగ్గులు చూసి తగ్గులు చూసి చెరువులు కట్టించాను, చెరువులు కట్టించారు, చీమలకు చక్కెర పోపించాను, చీమలకైనా చక్కెర పోపించారు, పాములకు పాలు పోపించాను, పాములకు పాలు పోపించారు, అడుగు అడుగున అన్నసత్రములు కట్టించాను. అడుగు అడుగున అన్న సత్రములు కట్టించారు. ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు ఆ, పాల ధర్మములు చేస్తున్నా బాబు. వీళ్ళేం దిక్కులేని బిడ్డలా. వీళ్ళు పుడతానే వీళ్ళమ్మ నాయన గారు వెళ్ళిపోయారు నాయనా. ఎక్కడమ్మా? ఎక్కడ మేడి కుర్తికి అయ్యో, అప్పటి నుంచి వీళ్ళందరికీ నేను పాలిచ్చి పెంచుతాండ బాబు. వీళ్ళందరికీ నువ్వేనా పాలిస్తండి? ఓ నాయనా, ఆ లెక్కలో నీకు ఇప్పుడు 9 లీటర్లు వస్తుంటాయా? దడ పసుపుగా నేను పసుడు పసుపు పసుపు వేసుకొని చూడు. ఆ. ఆ ఏమో పద్దన గరుచుకుంటే సాయంత్రం వరకు కాలజాంపిండి సాంపటం చూడు. ఆయ్- కూర్చోండి వాటం చూడు. ఆయమ్మా పద్దన గరుచుకుంటే సాయంత్రం వరకు ఇచ్చి పెట్టదు నాయనా. నీ దగ్గర ఆయమ్మ తాగదు, ఆమె వాళ్ళమ్మ టీచరు ఉద్యోగానికి వెళ్ళిపోతుంది, నా దగ్గర ఇచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది. నీకు ఇవన్నీ ఎవరు చెప్పిరమ్మా? కాదు, ఈయన కూడా ఇచ్చినట్టున్నావు పాలు. కాదమ్మా, ఆ? ఇప్పుడు ఆ బిడ్డ కంటే ఇస్తావు అనుకో. ఇప్పుడే నేను ఈ బిడ్డకి ఇచ్చి నిద్ర రూపినా చూడు. ఏడా ఎన్న దగ్గర ఆ. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇస్తావు అనుకో. అవును బాబు, ఈ బిడ్డలందరికీ ఆకలి అయితే ఏం చేస్తావు? ఎట్లో గట్ల ఇచ్చి పోరు మానుకుతాండ బాబు. నా అందరికీ కర్మ. పాపం ఒకరికి ఒక లేట్ అయిపోతుంది కదమ్మా. ఓ నాయనా, అయ్యో ఇంక అట్లా చేయొద్దులే. ఎట్లా? 10 మంది ఉండరు, ఆ. 10 మందికి ఒకటేసారి పాలు ఇచ్చే మార్గం చెప్తా, పని చేయి. నాయనా, ఎట్లా చెప్పరా, ఉపాయం చెప్పరా. ఎంత నకలాడతాను. అందరినీ నేను సమాలోచనకు చచ్చిపోతాను. ఒకటేసారి 10 మందికి పాలు ఇచ్చు. ఎట్లా ఎట్లా? ఏం పెద్ద విషయం కాదు. ఆ? అయ్యి నీ మగం నీకేం రే వచ్చినది. ఆ? 10 మందికి ఒకటేసారి పాలు ఇచ్చు. ఎట్లా నాయనా? ఏమి లే, డ్రిప్ పైపులకి వేసేయి లకారే. ఓమా, ఏమిరా, నేనేం బోరు బాయ్యా? మేము బోరే గల్లేమే. ఆ? 3 ఇంచుల పీవీసీ పైపు ఒకటి తీసుకో, ఆ. 2 బొక్కలు పెట్టుకొని ఇట్లా కరిపించుకో. ఆ. తల్లాకు ఒక బొక్కకు డ్రిప్ పైప్ వేసి ఇసిపెట్టి చూద్దు, ఈసి బరేస్తా ఇట్లా. రే 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 నాయనా, మంచి ఉపాయం రే ఇది. ఆ? అందరికీ ఒకటేసారి పాలు ఇవ్వచ్చు. ఇచ్చేచ్చు. ఒకవేళ వాళ్ళ కడుపు నిండిపోతే దానికి మళ్ళీ ఇట్లా 2 బొక్కలు ఇంకో బొక్కలే పెట్టేచ్చు ఇట్లా. ఆ పసుపుకొని అదుడే పసుపుకొని నేర్చుకోండి. ఆయమ్మ మాత్రం చక్కదరబ్బా, తాగుతానే ఉంటుంది గాలి. ఆ అమ్మకి డైరెక్ట్ పైపులేని వదిలేయి కింద లైన్. అయ్యా ఇస్తా ఉండండి చూడు, వాళ్ళు నేర్పించుకుంటే చూడు. ఉండమ్మా, నాకు డ్రిప్ ముందు పైపులు ఆర్డర్ చేసినావు రా. నాకు ముందు చూడు, ఆ పాప చూడు, నేను ముందు బతానే ముందు బతానే. పోతే బండి ఇన్ని దాన ధర్మములు చేస్తున్నా కదా బాబు. పిల్లలకి అన్న పెద్దోళ్ళకి అని ఇస్తాండవా? ఎవరికి? ఆయనకి ఇచ్చి పండ పెట్టాను ఇప్పుడే. ఆయనకి ఈ పాలు కాదా, కట్ట మీద కల్లి పాలు. గంగమ్మ పల్ల. అవును బాబు, మా అంతేకాదు నైనా. ఆహా. అతి ముఖ్యమైన విషయం ఏమంటే, ఏమే ఆ పోలుమాన్ కడికి వచ్చాను చూడు, సార్లు సెట్ వేసుకుని ఆడ ఈ పక్క లాస్ట్ లో అట్లా పెళ్లి లేని వాళ్ళకి రాత్రిలో పెళ్లి చేస్తాండ బాబు. రాత్రిలో పొగులు మూరతల్లేవేమే. పొగులు ముహూర్తాలు పెట్టి ఇంటికాడ కొంపకాడ పచ్చని పందిలు పెట్టి పెళ్లి చేసి ఆడది మగోడు ఈ నాగరికతలు అంటారా? ఈ నాగరికతలు అంటారా? ఏం ప్రాబ్లమా? కొండ కింద గొల్లపల్లి నుంచి పెళ్లి కూతురా, మూడోరుపల్లి నుంచి పెళ్లి కొడుకు దావులా బస్ స్టాప్ లా ఆడ కలుసుకుంటారా చూడ. అవేంటో మండపాలు, కళ్యాణ మండపాలు. కళ్యాణ మండపాలకు చేరుకుంటారు. 2 గంటలకు పైన 3 గంటలకు లోపల ఏ ఐవోరు తాగిపో దివ్యమైన ముహూర్తం నాయనా. ఐవోరు ఇట్లా కొట్టి చెప్తాడని చిటికేసి అట్లా చెప్తారు. అన్నగేవి నువ్వు చిటికే ముహూర్తం అయిపోతుందా? 5-6 మంది 5 గంటలకు మీ మగానం తుప్పమేస్తారు. ఉప్పిట్ 6 గంటలకంత శోభనం జరిగిపోతుంది. యాడా అన్నే పెళ్లి కూతురు ఒక రూము, పెళ్లి కూతురు లమ్మకు ఒక రూము, వాళ్ళ పెళ్లి కూతురు ఆడబిడ్డకు ఆడబిడ్డకు ఒక రూము, సొత్తులకు ఒక రూము, ఇట్లా పెట్టి ఆడనే శోభనం జరిగిపోతుంది. ఆడ మనం అన్నాలు తినుకుంటా. మళ్ళా 1.5 నెలకంతా బిడ్డ పుట్టేస్తారు. నాకు ఇట్లా మాటలకేలా 1.5 నెలలకి ఆడన్న బిడ్డలు పుడతారా? ఒక పెళ్లినా 3 దినాలకు పుట్టింది మొండ. ఎవరా? నీలిమా వచ్చిందా? ఇది మాట్లాడిచ్చు కావాలంటే నాకేళ్ళైనా ఒక శుద్ధి నేను ఎత్తాను, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడరా తెలుస్తుంది. నువ్వు మేనా? నేను వచ్చిన నుంచి ఊరో కొత్త పిల్లోడేమనుకునే ఉండా. కాదమ్మా, అమ్మ రాయలసీమ చాలా ఇన్ని దాన ధర్మములు చేసిన నా గర్భవాసం ఆడవాళ్ళు బాబు. ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడబిడ్డ సంతానం లేదంటున్నారు కనుక చూడ అబ్బులు సెట్ వేసుకోండి, చేస్తా ఉండు పెళ్లి. మళ్ళా రా ఇంకంట మనం ఖాళీగా ఉంటుంది చేస్తుంది. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటే నాకెప్పుడు అడిగిరా. ఎంతమంది అయినా ఓపికలే రండి. సరే బాబు, మా
అవును నాయన మొన్న గొండలపల్లి బాగా చేసి పెళ్ళి ఏడు చేసేదానికి టైం లేదా మా ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడబిడ్డ సంతానం లేదంటున్నా కనుక ఉండు బుజ్జి ఇస్తా యాళ్ళ ఊపిరి తీస్తావు ఉండమ్మా డ్రిప్ పైపులు చేస్తాను రెండండి వెలవేలపు దేవుడు ఎవరు తల్లి ఆ కదిరి కోగిలి వెలుచుంటబట్టి కథ నచ్చమత్వామి నాయన సతీ సమేతంగా కదిరి కోగిలి కన్నా చేరవెళ్ళి ఆ. 300 రూపాయల ముడుపు కట్టి కదిరి దేవుని వరపడినా ఆ కదిరి దేవుడు కనకరించి నీకు ఆడబిడ్డ సంతానం ఇచ్చినేమమ్మా. పసిబిడ్డమైన మంచి ఉపాయం చేస్తావు బాబు. ఆహా అయినా మా కాపువార వంశమున ఒక ఆచారం కలదు బాబు. మరి ఏమి తల్లి భర్త ఆజ్ఞ లేనిది లేనిదే ఎన్నడు గాని మేము పరస్థలం బయలుదేరం. మొగును మాట లేకుంటే ఎక్కడ బరా ఎక్కడ గాని వెళ్ళమనైనా మీరే మేలమ్మా. మీ ఇంట్లో మా ఇంట్లో అట్లే తట్లేక అన్నం పెట్టేసి ఊరంతా 4 రౌండ్లు కొట్టేస్తారు. రామ 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 తేమ 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 అంటే. ఏమనవేమిరా? అయ్యో మొన్న కోపం వచ్చి తట్ల అన్నం పెట్టించింది ఎక్కడ వెళ్ళిపోయింది నా పెళ్ళమ్మ. కోపం వచ్చా ఎక్కడ బెండింది అంటే మళ్ళీ వచ్చిలే ఎక్కడ బెండి ఇంట్లోకి వేసి గేడి పెట్టి సంగటి కట్టి ఎత్తుకుంటే పాత ఊరింటేనే పరకట్టి ఎత్తుకుంటే గమ్మున అయిపోతే అది ఏమని ఎదురు మాట్లాడింది ఓసుకు 20 ఏట్లు కొట్టు. ఏం తీసినా కోడాలి. సరే బాబు ఇప్పుడే మా రెడ్డి ఉండే ఆత్తాలోకి వెళ్ళినా బాబు. పదరమ్మ పదరే బోనము వేగ పదరమ్మ పదరే పదరమ్మ పదరే 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 ఓడమ్మ వేగ పదరమ్మ పదరే పదరేవో అమ్మలో జనులారా మారెడ్డి సమతము గోదామా పదరమ్మ పదరే ఓడమ్మ వేగ పదరమ్మ పదరే రెడ్డి ఉన్న ఆత్మానికి ఇంకా శీఘ్రం బాబు. అలానే తల్లి పదరమ్మ పదరే పద్మాయోజనలారా 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 అదవంతి మారెడ్డి చిన్నగిరెడ్డి వీడెక్కడ పైన కోడి పుంజులు అమ్ముకుంటా. నీకు నాకు బిడ్డలో రమ్మంట ఎన్నరో దారక ఇసుకలో ఏం పాడే లోపల చచ్చిపోయిందివా సన్నగాన్ని సుగన సంగీతము. ఏం బాయ్ మహామంత్రి ఎక్కరేనా భార్య నువ్వు ఉంటే ఆయం ఉండదు ఆయం ఉండవు బాగుపడతారు మీకు బిడ్డలో. ఎట్లా అట్లా అవుతారులే నన్ను నమ్మరు. నిన్నేళ్ళ నమ్మేదిలే సేఫ్టీ. నా భార్యను పిలిపించుమో. అమ్మా కొండమదేవి మగవాణి మగ మెరుగనమ్మా ఎంత మధ్యల నేను ఓ ముచ్చలా గుమ్మా గుమ్మరిగా 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 బాబు కనపల్ల ఇటువంటి కొలు సాబడిలో మా రెడ్డి వారు నా ప్రాణేశ్వరుడు, నా జీవితేశ్వరుడు, నా మనోహరుడు. ఎక్కడ పెట్టివరా నువ్వు? 3 రూపాయలు ఏంటి వేసి బోరింగ్ కొట్టి ఇట్లా వాంచి బారదెంగుతాను కింద ఏడా కింద అవునా? కిందకు పెట్టివా? ఎవరు లేరు జూకో బాబు ఎక్కడున్నాడు బాబు మా రెడ్డి వారు? కనపల్ల పెట్టినెత్తుకోనిలా ఏడా తాడా నీ మగము దేడా టవల్ కప్పుకొని ఇట్లా తెక్కనా గెలుక మా రెడ్డి ఉండే ఆడవాళ్ళ కొర చెప్తా ఆలకించు. ఎట్లుంటాడమ్మా? పునమరాడు చంద్రుడు పుట్టి వచ్చినట్లుంటాడు. అవును, తెల్లవారి సూర్యుడు సాధుడు దగదగ మెరుతుంటాడు.
మా రెడ్డి 6 అడుగుల అందగాడు. సరే, రెడ్డి వారికి నెత్తిన కిరీటం గల కిరీటము, భుజమున భూచక్రం, చేతిలో ఖడ్గము, ఖడ్గము, బంగారు పాదములకు పావుకోలు గలవు. ఉండే జత అమ్మేనాడమ్మ మీట్లో. అట్లా తాగేదంతా కోటి పెట్టాడు, నన్నే ఇచ్చిపెట్టాడు. అటువంటి రెడ్డి వారైతే ఆ? ఉన్నాడు చూడమ్మా. ఏమిది మా రెడ్డి ఏం ఆనందంగా నడుస్తుంది. ఏం ఆనందంగా నడుస్తుంది ఆయన. మొన్నడేం 15 నూర్లకి అమ్మేనాడు కోడి పుంజు. అందుకే నేను 3 దినాలు ఇంటిలో గాచుకుంటూ పైన మా మేడ మంది కోత వేస్తాను. ఏం బాగా కోత వేయలేదంటే లబ్బర్ కప్ప లబ్బర్ కప్ప గీత లబ్బర్ కప్ప నేసి బిగిచ్చేసినారు లోపల. ఇప్పుడే ప్రాణేతుడికి ఆహా, పాద సేవ చేయాలను. మరి లోరికి వెళ్ళి బంగారు పల్లెమున అల్లెలు మల్లెలు విరజాజులు సంపంగిలు సువాసనల పుష్పంబులు అమర్చుకొని తీసుకుని వచ్చిన రెడ్డి వారికి స్వాగతంబు బలికి పిలిపించిన కార్యార్థం అడిగి విచారించడం నాయన. అధికారమున గోహిందు పాలిచ్చిన పంట పెట్టుకోబా. నాథ నాథ నా ప్రాణ గోవింద దండ కూడా పెట్టుకుని ఎవరిని పెట్టిండ్రా. సరే బాబు, ఇప్పుడే రెడ్డి వారికి స్వాగతం పలికెదను. నువ్వు పక్కకు పో. అహం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం రాజు రాజు యువరాజు నీవే రాజు రాజు యువరాజు నీవే నీకేంద శనివార మళ్ళీ ముళ్ళుకు వచ్చిందా? రోజు పూజలే ఎంతమంది అసిస్టెంట్ తాళమేసి అంత బాగా తిప్పుతావు. నాకు ఒకసారి అమ్మా. అయ్యా నా గుండ్రాయి మగమ్మ ఆ మంచి మగానికి చామంచి పూలు ఇంగిరేండి పెట్టండి. మాకు ఇంగిరేని పూలు అని మగమ్మ చూడు పాపా నేను చెప్పు. మా రెడ్డి ఒప్పుకోర్రా. అంతేలే భద్రం. నువ్వు స్వాగతం సుస్వాగతం రాజు రాజు యువరాజు నీవే రాజు రాజు యువరాజు నీవే నా చెల్లుడు నీవే నా చెల్లుడు నీవే చెప్పినా నీ వల్ల కాదురా అంటే నా మాట వింటావా? నేను ఇట్లా నెలకు పడిపోయమ్మా. నువ్వు వస్తే నిన్నేమంటాడు నన్నేమంటాడు కదా. పొద్దుట్లు కాపాడమ్మా. సునైనా నా దగ్గర మంచి ఉపాయం ఉందిరా. మనిషికి కోపం దాపమనింది అనుకో, ఎదురు బదురు పెడితే గనా కోపాలు ఎక్కువైపోతాయి. ఏలు గోరెడ్డమని నువ్వు పక్కరా. నేను మాట్లాడినంత వరకు మాట్లాడద్దురా.
వస్తాను ఏమే ఎక్కడ పోయినా వాడు వాడా ఆ, గుడోరపల్లి బాగా ఎందుకు నేను బీర్ బాటిల్ తీసుకురమ్మంటే అయ్యో నేను పోయి బీరు బట్టలు తెమ్మన్నానా ఏమోండి వాడు చెప్పిన మాట నేను చెప్తాను అట్లాంటి మనం గొడ్లు కూడా గడ్డి ఎక్కుండే అంటే మా అప్ప బీర్ బాటిల్ తీసుకురమ్మన్నాడు గుడోరపల్లి బీస్తా అని మనం అట్లాంటి వంట తాగుతామా ఏమంత పని వాడు ఏమి చేసి ఉన్నాడు తెలిసి ఉన్నదా చేశాడండి నేను చెప్పిన వంచేత తట్టి దత్తినా కొడుకోని ఆ తట్టి తీసుకుని కాలు మీద వేసినాడు బామ్మ నీ ఎలా అట్లా పని చేస్తారా బిడ్డ అది ఒకరన్నా చేయడమ్మా చెప్తా మెల్లి కొరకరా అయ్యో 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 బామా ఎవరు ఆడా ఈడ మన చిన్న కొడుకు చిన్నపరెడ్డి అండి ఏమి చేస్తున్నాడు వాడు పాలు తాగుతానాడండి అయ్యా వాడిని అమ్మ వాడు ఇంకా పాలు తాగుతాడా అయ్యో నాయనా ఈయన కట్టకని గోగులుతాన పాలు పిండి 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 చెప్తానాడు బిడ్డ నా నేను పోయి ఎట్లా తాగడం పిండి తంటనా కట్ట మీద రెండు కట్టుదారు కట్టలేదు వాడికి నీ పొద్దు కనపడితేనా నరకుంటాను ఏమిరా నేను చెప్తావు అనుకున్నా మన మగము చూస్తే మన మగము చూడు ఎట్లుందా నేను బుద్ధి మాట చెప్తావు కిరీట మొగ ఇట్లానేంటేమిరా మరింటికి నేను అన్నాలేండి అన్నలే ఏమిరా నువ్వు చేసే పనులు మీరు ఎక్కడ మలుకోండి చూడా నేను ఆయన మేమిరువురు భార్య భర్తలం ఏంటి అట్లానే అంతే కదా బుజ్జే అంతే మలుకోండి అట్లా నాయనా మేమిరువురు ఏంది నువ్వే చెప్పుకోరప్ప నువ్వు పావై చెప్పిన కొడుకు లోపలికి పడువా అయ్యా నేను చెప్తా నీకు చూడు మరి పైన పెడతాను కాబట్టి సరిపోతుంది మేమిరువురు భార్య భర్తలం కాసేపు ఏకాంతగా మాట్లాడుకోవాలా మేము ఏకాంతగా మాట్లాడు చూసినావనుకో నువ్వు నాకు పిలిపోనైనా చూడు నేను చెప్తే అంత బాగా అద్దు లేక నువ్వేనా చేస్తానది ఏం చేస్తావు ఎవరు మళ్ళీ తెరసద్దు దిక్కు తెరలేదు నాకు భయపడే అంత పని ఏం చేసుకుంటారు కాపీ చేస్తానుకో ఏం బాణం పడతాను చేస్తా అప్పుడే నాకు సైడ్ చేస్తాడు గోవిందా నీ పానం మాట్లాడుతుంది నన్ను తోచుకొందు వచ్చే నన్ను తోచుకొందు వచ్చి కన్నుల దొరబానే స్మరించును నీ తల్లని శరణంబుల నీదల స్మరించును నీ తెల్లని శరణంబుల నీదలో పూలగండ ఓలే కర్పూర కలిక ఓలే కర్పూర కలిక ఓలే ఎంతటి నిరధానమును అంతరంగమందు నీవు ఎంతటి నిరధానమును అంతరంగమందు వీడని కలలు వేసినావు నన్ను దోచుకొందు అంటే నామదియే మందిరమై నీవే ఒక దేవతవై నామదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో
ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందు అదే గుడిదేవి గోవిందం నాద నాద ప్రాణ నాద ప్రాణ నాద నాద ప్రాణ నాద ప్రాణ నాద నన్ను పిలిచి నా పనులేమండి నాతో మాటేమి ప్రాణేశ్వరా ప్రాణనాదా నన్ను పిలిచి నా పనులేమంటే నాతో మాటేమి నాథ ప్రాణేశ్వర భామ గుడిదేవి అతి త్వర తమ్మునా అవును మన యొక్క మంత్రి సేకరణతో మంత్రి సేకరణతో నన్ను ఆత్మాలను ఆజ్ఞాపించిన కార్యార్థమేమో కార్యార్థమేమో తెలపండి నాథ ప్రాణేశ్వర. అలాగే తెలుగుతారు చక్కగా ఆలకించిన మామ ఆ, మామ వినవే బంగారు కోమాలి భార్య కొండం మహాదేవి నాది మాటలు ఆలకించవి భార్య కొండం మహాదేవి 6 మంది కొడుకుల సంపద మనకే కలిగినారే మామ 6 మంది కోడాళ్ళ సంపద మనకే కలిగినదే 6 మంది కోడాళ్ళ సంపద మనకే కలిగినది మామ ఎక్కిన ధనమే తొక్కిన ధనమే పాల్గొండాలో నా మామ ఎక్కిన ధనమే తొక్కిన ధనమే పాల్గొండాలో నా మామ ఎక్కడానికి ఏనుగులున్న పాల్గొండాలో నా మామ ఎక్కడానికి ఏనుగులున్నాయి పాల్గొండాలో నా వారు చేసే గుర్రాలున్నాయి పాల్గొండాలో నా మామ సవారి చేసే గుర్రాలున్నాయి పాల్గొండాలో నా మామ ఏలడానికి రాజమున్నాది నా మామ ఏలడానికి రాజ్యమున్నది పాల్గొండాలో నా మామ భామ గుణదేవి భామ 6 మంది కొడుకుల సంపద 6 మంది కోడాళ్ళ సంపద అటు ఎక్కిన ధనమే తొక్కిన ధనమే మన యొక్క పాల్గొండపురి పట్టణమున నీవు చింతిస్తున్న కారణంలో ఏమిటి మామ తెలిపద ఆలకించు నాథ ప్రాణేశ్వర. గోవింద ఏమి ఉన్నా గాని ఏమి ఫలమో పాల్గొండాలోనా ఏమి ఉన్నా కానీ ఏమి ఫలమండి పాల్గొండాలోనా నా ప్రాణనాదా కులము తరింతను 6 మంది కొడుకులు కలిగారు దేవదేవా కొడుకులు పుట్టారు కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారే మనకు కొడుకులు కలిగారు కుల గోత్రమిత్రియో పాడటానికి దేవదేవా కుల గోడమెత్తి పాడడానికి ఆడబాలే ఆడబాలే గోవింద నారాయణ వైకుంఠవాత గ్రామం వచ్చి తొంగి చూసుకొని ఉన్నాడు. ఏమిటి మామా స్వామి నాథ ప్రాణేశ్వర. స్వామి నాద ప్రాణేశ్వర ఎవరు అవును మామా స్వామి ప్రాణేశ్వర. ఆహా ఆయనను ఆహా కులము చెప్పటానికి అవును 6 మంది కుమారులు జన్మించారు. అవును కదా కుల గోత్రమెత్తి పాడటానికి పాడడానికి ఆడబిడ్డ సంతానము లేక లేక మనంబున నేను చింతపోతున్నానండి. భామా ప్రాణేశ్వర. నీవు ఆడబాల సంతానం అడుగుతున్నావు కదా ఉమ్. దీనికైనా తగవైన యోచన తెలపగలవా ఎక్కడ బాబీనింది మీరు? ఏయ్!
ఎవరు వాళ్ళే మన పిల్లోళ్ళే. ఏం పని నీకు వాళ్ళతో? ఎత్తలు గడ్డి వేసిండదండి, నేను పాని ఆ ఎద్దు రానేదో. పిల్లోళ్ళనైతే అబ్బా అంటారేమే. ఎక్కడండి పోయినింది? అంటే ఊరే. మీరే ఎక్కడ పోయినిందండి? నేను ఎక్కడ పోయినా? ఏమి నువ్వు వద్దు లేకుండా అయిపోతున్నావు. మొన్న ఏం జరిగింది? మొన్న నేను రానప్పుడు చిన్నమ్మ కథ జరుగుతుంది. నేను రానప్పుడు వద్దు లేకుండా అయిపోతున్నావు. రాఘవరెడ్డి కొండమ్మ చూడా కొట్టు, మా నాయన చెప్తా చూసుకో. చెప్పుకో, మీ నాయన కంటే మీ అమ్మకి అని చెప్పుకోండి రా. ఏ చెప్పు బామా. గదురుకోద్దండి, పిండం కదిలాడుతుంది. సన్నగా పిండం కదలాడదు నీకు. ఇంకా అది ఉండించానా? ఇంకా రీల్ ఉండింటమ్మా, నువ్వు బండి ఇచ్చి పెట్టిడు. అవును నాదా బామా. ఆడబల సంతానం అడుగుతున్నావు కదా, అవును కదా. దీనికైనా తెగమైన యోచనని తెలుపగలవా ప్రాణేశ్వర బామా? ఈ నేటి దినమున అవును, వార శనివారం ఉన్నది. శనివారం ఉన్నది. భద్రతమేతముగా తలంటి తల స్నానము చేసి చేసుకొని మంచి దేవుడిని కది నరసింహ స్వామికి 300 రూపాయలు ముడుపు కట్టి వెలలేటి రాజ్యములు తిరిగి ముక్కోడు దేవతలకు పూజ చేసిన ఏ దేవుడైనా మన భక్తి ఆచారము మెచ్చి మనకు ఆడబాల సంతానం ఇచ్చునేమో ప్రాణేశ్వర. భామకుడమదేవి, ప్రాణేశ్వర నీ ఆజ్ఞాచారమైన ఆ యొక్క వెలివేట రాజ్యాలకైనా బయలుదేరుదాం బామా. మన ఇరువురే పోతే మనకు సహాయం చేసేదని కోరుతా. ఏమి? మన మహామంత్రి కూడా పిలిపించండి. అలాగనే బామా. అవునురా మహామంత్రి. ఏంపా? నేను నా భార్య భార్య ఆ యొక్క కరుణవాసం బయలుదేరుతున్నాం. ఎలా? ఆడబాల సంతానం వరం పొంది వద్దామని. ఆడబిడ్డ కోసం అరేను వాసం పాత. అవునురా. అమ్మని డీజే కాడికి పిలుచుకోమ్మ. డీజే కాడికి వెళ్ళవాయి. ఆ 2 పాటలు వేయాలకు వచ్చేస్తుంది గర్భం. ఏం అట్లా 6 మంది కొడుకులు ఉన్నారు మాకు, డాన్స్ లేపించు గానే. 6 మంది కొడుకులు వండుకొని ఇంకా ఆడబిడ్డ కోసం వెళ్ళట్లేదు నన్నట్లాడుతాను. ఎట్లయినా దేవుని వరం చేత ఆడబిడ్డ కావాలని. ఏమి నీకు సుచ్చాపా? ఏ ఎవరు స్విచ్ ఆఫ్? ఎట్లయినా దేవుని వరం చేత కావాలని. అయిపోయింది అభిషేకము. ఏం అభిషేకము? పల్లాభిషేకం అయిపోయినది. అయితే పదా మహామంత్రి, నీవు నా వెంట రావాలను. 2 వికెట్లు పడినాయి. మామూలు ఇంకా పడిపోతాయి. ఇంకోటి పడల్లా. అలాగే బయలుదేరదామా? అలాగనే దేవా. ఏం ఆపక్కది. మీ న్యాయం తెచ్చిపోయింది దండం చేస్తాను.